So, where was the sixth annual summit of the leadership group for industry transition lead IT held recently? సో సంథింగ్ కాల్డ్ యాజ్ మనకి ఏంటంటే కనుక లీడ్ అని చెప్పేసి ఒక గ్రూప్ ఉందండి. లీడర్షిప్ గ్రూప్ ఫర్ ఇండస్ట్రీ ట్రాన్సిషన్ అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి సిక్స్త్ యాన్యువల్ సమిట్ ఎక్కడ జరిగింది అని చెప్పేసి మనకైతే కనుక అడుగుతున్నారు. సో ఎక్కడ జరిగింది అని అంటే కనుక రీసెంట్ గా మనకి COP29 ఆఫ్ UNFCCC COP29 ఆఫ్ UNFCCC మనకి బాకు అజర్బైజాన్ లో మనకైతే కనుక జరిగింది. అక్కడ ఈ యొక్క సమిట్ అయితే కనుక కంక్లూడ్ అయ్యింది. సో దట్ ఈస్ లీడ్ గ్రూప్, లీడ్ అని చెప్పేసి మనకైతే కనుక ఉంటుంది అనమాట, విచ్ స్టాండ్స్ ఫర్ లీడర్షిప్ గ్రూప్ ఫర్ ఇండస్ట్రీ ట్రాన్సిషన్ అని చెప్పేసి మనకైతే కనుక పిలుస్తారు. దీన్ని మనకి ఎవరెవరు లాంచ్ చేశారు అని అంటే కనుక ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్వీడన్. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్వీడన్ ఈ యొక్క లీడ్ గ్రూప్ అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ యాక్షన్ సమిట్, యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ యాక్షన్ సమిట్ 2019 లో మనకైతే కనుక జరిగింది. అక్కడ మనకైతే కనుక ఈ యొక్క సమిట్ అయితే ఈ యొక్క ఆర్గనైజేషన్ అయితే కనుక మనకి లాంచ్ చేశారండి. ఈ యొక్క సమిట్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అంతా కూడా ఏంటి అని అంటే కనుక ఇండస్ట్రీ డీకార్బోనైజేషన్, ఇండస్ట్రీస్ డీకార్బోనైజేషన్ అంటే సో చాలా ఇండస్ట్రీస్ మనకి కార్బన్ ఎమిషన్స్ మనకైతే కనుక చేస్తూ ఉంటాయి. వాటిని మనం ఏంటంటే కనుక తగ్గించాలి, డీకార్బోనైజ్ చేయాలి అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారు. సో అండ్ సిమిలర్లీ ఇక్కడ రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ అరౌండ్ 41 కంట్రీస్ అయితే కనుక పార్టిసిపేట్ చేశారు. రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ అరౌండ్ 41 కంట్రీస్. ఈ సమిట్ ఎక్కడ జరిగింది ఆర్గనైజేషన్ సంబంధించి అంటే COP29 UNFCCC బాకు అజర్బైజాన్ దగ్గర మనకైతే కనుక ఆన్ ద సైడ్ లైన్స్ ఆఫ్ దిస్ ఈ యొక్క సమిట్ అయితే కనుక మనకి జరిగింది. సో వేర్ వాజ్ ద సిక్స్త్ యాన్యువల్ సమిట్ ఆఫ్ లీడర్షిప్ గ్రూప్ ఫర్ ఇండస్ట్రీ ట్రాన్సిషన్ రీసెంట్లీ హెల్డ్? దట్ ఈస్ ఆన్సర్ వచ్చేసి మనకి బాకు అజర్బైజాన్ ఇస్ ద ఆన్సర్. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. సో ఇంపార్టెంట్ సమిట్స్ వీటికి సంబంధించి ఖచ్చితంగా అడుగుతారండి మనకి. ఏంటంటే కనుక UNFCCCకి సంబంధించినటువంటి సమిట్ బాకు అజర్బైజాన్ లో జరిగింది. అండ్ అలాగే వన్ మోర్ కాన్ఫరెన్స్ వచ్చేసి CBD అని చెప్పేసి ఉంది, దానికి సంబంధించినటువంటి సమిట్ కాలి కొలంబియాలో జరిగింది. అండ్ UNCCDకి సంబంధించిన సమిట్ వచ్చేసి రియాద్ సౌదీ అరేబియాలో జరిగింది, రియాద్ సౌదీ అరేబియా. దెన్ నెక్స్ట్ వచ్చేసి ప్లాస్టిక్ కి సంబంధించినటువంటి ట్రీటీకి సంబంధించిన నెగోషియేషన్స్ బూసాన్ సౌత్ కొరియాలో జరిగాయి. ఇవి మనకేంటంటే కనుక ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ అగ్రిమెంట్స్ 2024లో మనకైతే కనుక న్యూస్ లో ఉన్నటువంటివి. ఈ నాలుగిట్లో ఖచ్చితంగా మనకి ఏదో క్వశ్చన్ అయితే కనుక మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. విచ్ కంట్రీ రీసెంట్లీ వన్ ద 2024 డేవిస్ కప్ బై డిఫీటింగ్ ద నెదర్లాండ్స్ ఇన్ ద ఫైనల్ అని చెప్పేసి మనకైతే కనుక అడుగుతున్నారు. సో మనకి ఈ యొక్క డేవిస్ కప్ అని చెప్పేసి మనకి దేనికి సంబంధించింది అని అంటే కనుక టెన్నిస్ కి సంబంధించిందండి. సో ద డేవిస్ కప్ ఈస్ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద టెన్నిస్ కప్. ఇందులో ఎవరు విన్ అయ్యారు అని అంటే ఇటలీ రీసెంట్లీ క్లించ్డ్ ద టైటిల్. ఇటలీ క్లించ్డ్ ద టైటిల్, ద ఫైనల్ టైటిల్ మనకి ఏంటంటే కనుక ఇటలీ అయితే కనుక క్లించ్ చేసింది. సో క్లించ్డ్ ద టైటిల్ దట్ ఈస్ 2024 డేవిస్ కప్ మనకైతే కనుక విన్ అవ్వబడడం అయితే జరిగింది. సో ఇది మనం తీసుకుంటే కనుక ఎవరిని డిఫీట్ చేస్తూ బై డిఫీటింగ్ ద నెదర్లాండ్స్, ని మనకైతే కనుక డిఫీట్ చేసి ఈ యొక్క టైటిల్ అయితే కనుక విన్ అయ్యారండి మనకి. సో ఏ దేశం విన్ అయ్యింది అని చెప్పేసి మనకైతే కనుక అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క 2024 డేవిస్ కప్ మనకి సో స్పెయిన్ లో జరిగింది. ద కాన్ఫరెన్స్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక సో స్పెయిన్ లో జరిగింది. అండ్ నౌ దిస్ వాజ్ ద థర్డ్ సచ్ డేవిస్ కప్ టైటిల్ అండి. ఇటలీ వాళ్ళది మనకి ఏంటంటే కనుక సో థర్డ్ సచ్ టైటిల్ ఇది. ఆల్రెడీ ఇంతకు ముందు వీళ్ళకి జస్ట్ మినిట్ అండి. Yes, Vemala, could you please mute yourself, Andy? Yes, okay. Thank you for the. Then next వచ్చేసి మనకి ఏంటంటే కనుక ఇది ఇటలీ వాళ్ళు థర్డ్ సచ్ టైటిల్ అనమాట విన్ అయినటువంటిది. లాస్ట్ టైం వీళ్ళు విన్ అయింది మనం తీసుకుంటే కనుక 1976 లో ఒకసారి, 2023లో ఒకసారి మనకైతే కనుక విన్ అయ్యారు ఈ పర్టికులర్ డేవిస్ కప్ అనేటువంటిది. ఎవరు టాప్ లీడింగ్ ప్లేయర్ మనకి అంటే కనుక వరల్డ్ నెంబర్ 1, ఈవెన్ దిస్ కెన్ డైరెక్ట్ గా ఈ క్వశ్చన్ కూడా మనకు అడగచ్చు. వరల్డ్ నెంబర్ 1 మనకు వచ్చేసి సో దట్ ఈస్ జానిక్ సిన్నర్.
జానిక్ సిన్నర్ మనకి ఏంటంటే కనుక వరల్డ్ నెంబర్ 1 అండి మనకి రీసెంట్ గా. సో హీ ప్లేడ్ ఏ ప్లైవోటల్ రోల్, అంటే ప్లేడ్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ అని అర్థం. హీఈస్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద ఇటలీ. ద అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ మనకైతే కనుక తెలియాలి. సో దెన్ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సో ద నెదర్లాండ్స్ వాళ్ళు ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఫైనల్ వరకు రీచ్ అయ్యారనమాట. సో రీచ్డ్ ద ఫైనల్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం. రీచ్డ్ ద ఫైనల్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం. ఇది అనదర్ ఇంకో వెరీ ఫస్ట్ టైం, ఇది అనదర్ సిగ్నిఫికెంట్ పాయింట్. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి 2024 డేవిస్ కప్ మనకి ఎక్కడ జరిగింది అని చెప్పేసి అడుగుతారు. స్పెయిన్ లో జరిగింది. 2024 డేవిస్ కప్ అని చెప్పి రీసెంట్ గా న్యూస్ లో ఉంది. ఇది ఏ స్పోర్ట్ కి సంబంధించి అడుగుతారు? టెన్నిస్ కి సంబంధించింది. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వరల్డ్ నెంబర్ 1 ప్లేయర్ ఎవరని అడుగుతారు? జానిక్ సిన్నర్ ఇస్ ద వరల్డ్ నెంబర్ 1 ప్లేయర్ హూ ప్లేడ్ ఏ వెరీ పైవోటల్ రోల్, వెరీ ఇంపార్టెంట్ రోల్ అనమాట మనకి. అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇండియా ఎప్పుడన్నా డేవిస్ కప్ విన్ అయిందా అంటే కనుక ఇండియా నెవర్ వన్ ద, ప్లీజ్ బి వెరీ క్లియర్, ఇండియా నెవర్ వన్ ద సో డేవిస్ కప్. డేవిస్ కప్ మనం ఎప్పుడు అయితే కనుక విన్ అవ్వలేదండి. సో విచ్ కంట్రీ వన్ ద 2024 డేవిస్ కప్ బై డిఫీటింగ్ ద నెదర్లాండ్స్ ఇన్ ద ఫైనల్ అని చెప్పేసి మనకైతే అడుగుతున్నారు. సో ద ఆన్సర్ వచ్చేసి మనకి ఇటలీ ఈజ్ ద ఆన్సర్. ఎవరిని డిఫీట్ చేస్తూ? నెదర్లాండ్స్ ని డిఫీట్ చేస్తూ. మూవింగ్ ఆన్ టు ద థర్డ్ ఇంపార్టెంట్ వన్. ప్రాజెక్ట్ వీరగాథ ఈజ్ ఎ జాయింట్ ఇనిషియేటివ్ ఆఫ్ విచ్ మినిస్ట్రీస్? ప్రాజెక్ట్ వీరగాథ అని చెప్పేసి మనకైతే కనుక రీసెంట్ గా న్యూస్ లో ఉంది. ఎవరు ఈ యొక్క ఎవరి ఇనిషియేటివ్ ఇది? ఏ రెండు మినిస్ట్రీస్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ ఏమైనా తీసుకుని వస్తే కనుక అవి ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎస్. సో డౌన్ ద లైన్ ఇంతకు ముందు చెప్పినటువంటి వీడియోస్ లో కూడా మనం చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ని, ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేషన్ ద్రోణగిరి అని, నెక్స్ట్ ప్రాజెక్ట్ శౌర్యగాథ, ఇలా రకరకాలుగా మనం అయితే కనుక కవర్ చేసాం. ఇప్పుడు ప్రాజెక్ట్ వీరగాథ. ప్రాజెక్ట్ వీరగాథ అని చెప్పేసి మనకి ఎవరు తీసుకుని వచ్చారు అని అంటే, ప్రాజెక్ట్ వీరగాథ. ఎస్, ప్రాజెక్ట్ వీరగాథ అని చెప్పేసి మనకి ఎవరు తీసుకొచ్చారంటే టూ ఇంపార్టెంట్. అసలు ఇది మనకి 2021లో లాంచ్ చేశారండి. దీన్ని 2021లో లాంచ్ చేశారు. అండ్ మెయిన్లీ 2 మినిస్ట్రీస్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈ 2 మినిస్ట్రీస్ కూడా మనకి ఏంటంటే కలిపి ఈ యొక్క ప్రాజెక్ట్ వీరగాథ అని చెప్పి లాంచ్ చేశారు. ఏం చేస్తారు ఈ ప్రాజెక్ట్ వీరగాథ అండర్ లో? ఏం చేస్తారు అని అంటే కనుక, మన యొక్క ఇండియన్ గ్యాలంటరీ అవార్డు విన్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సాక్రిఫైసెస్ గురించి, వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్స్ గురించి, వీటి గురించి కూడా స్కూల్ స్టూడెంట్స్ కి మనకి ఏంటి అని అంటే కనుక సో తెలియజేయడం జరుగుతుంది అనమాట. ఆ అవేర్నెస్ ని మనకైతే కనుక క్రియేట్ చేస్తారు. సో ఇట్స్ యాజ్ ఇఫ్ లైక్ ఏ ఒక ఎంగేజ్ ప్లాట్ఫామ్ అనేటువంటిది క్రియేట్ చేస్తే ఇక్కడ మనకి ఎస్ఐస్, పెయింటింగ్ కాంపిటీషన్స్, పోయమ్స్, లైక్ బేస్డ్ అపాన్ ద ఈ యొక్క హీరోయిక్ అవార్డ్స్ ఎవరెవరైతే రిసీవ్ అయ్యారో వాళ్ళకి సంబంధించి మనకైతే కనుక చేయబడడం జరుగుతుంది. సో వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్? ఆబ్జెక్టివ్ ఈస్ సింపుల్. ఆబ్జెక్టివ్ ఈస్ టు డిసెమినేట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టోరీస్ ఆఫ్ సాక్రిఫైస్. సో స్టోరీస్ ఆఫ్ సాక్రిఫైస్ అండ్ as well as the courage of the India's gallantry awards winners. ప్రాజెక్ట్ వీరగాథ ఈజ్ ఎ జాయింట్ ఇనిషియేటివ్ ఆఫ్ విచ్ మినిస్ట్రీస్ అంటే ద ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక, సో దట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. సో దట్ ఈస్ సి ఈస్ ద ఆన్సర్. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. విచ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ రీసెంట్లీ ప్రిపేర్డ్ ద జాబ్స్ అట్ యువర్ డోర్ స్టెప్ రిపోర్ట్ రీసెంట్లీ? సో ద రిపోర్ట్ పేరు వచ్చేసి మనకి ఏంటంటే కనుక జాబ్స్ అట్ యువర్ డోర్ స్టెప్ అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ ని మనకైతే తీసుకుని రావడం అయితే జరిగింది. ఈ యొక్క జాబ్స్ అట్ యువర్ డోర్ స్టెప్ అని చెప్పేసి రిపోర్ట్ ని ఎవరు తీసుకొచ్చారని చెప్పేసి మనకైతే కనుక అడుగుతారు. జాబ్స్ అట్ యువర్ డోర్ స్టెప్ అని చెప్పేసి ఇట్ వాస్ బ్రాట్ బై వరల్డ్ బ్యాంక్, ప్రిపేర్డ్ బై ద వరల్డ్ బ్యాంక్ అయితే మనకి ప్రిపేర్ చేసింది. సో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ బ్యాంక్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఇలాంటి వాళ్ళు మనకి ఏంటంటే ఇనిషియేటివ్స్ తీసుకుంటుంటే వాటికి సంబంధించి ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో మనకి ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్. ఈ రిపోర్ట్ మనకి ఏం చెప్తోంది అని అంటే కనుక, మెయిన్లీ లైక్ ఏంటంటే కనుక స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఉండాలి అని చెప్పేసి మనకి రిపోర్ట్ అయితే కనుక కోట్ చేయబడడం జరుగుతుంది. సో బేసికల్లీ ఇట్ ఎంఫసైజ్డ్ the importance of స్కిల్ బేస్డ్ ట్రైనింగ్, స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఉండాలి. అంటే ఆ యొక్క స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఎంబెడ్ అయిపోయి ఉండాలి ఎడ్యుకేషన్ లో. స్కిల్స్ సెపరేట్, అదంతా ఎడ్యుకేషన్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు నేర్చుకునేటువంటిది కాదు
అని చెప్పేసి మనకి ఈ యొక్క రిపోర్ట్ అయితే కనుక మనకి చెప్పడం జరుగుతుంది. ఎస్, వరల్డ్ బ్యాంక్ కి సంబంధించి మనకి ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. అవి ఏవేంటి అని అంటే కనుక వరల్డ్ బ్యాంక్ కి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అని చెప్పేసి మనం పిలుస్తాము. వరల్డ్ బ్యాంక్ గ్రూప్, వరల్డ్ బ్యాంక్ గ్రూప్ లో మనకి ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి IBRD అంటాం, అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ యాజ్ వెల్ యాజ్ డెవలప్మెంట్. సెకండ్ వన్ IDA అంటే ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్. థర్డ్ వన్ వచ్చేసి IFC ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్. అండ్ దెన్ ఫోర్త్ వన్ MEGA మల్టీలాటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ. దెన్ ఫిఫ్త్ వన్ ఇన్వెస్టర్ స్టేట్ సెంటర్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ డిస్ప్యూట్స్ అని అర్థం అనమాట మనకి. సో దట్ ఈస్ ఇన్వెస్టర్ స్టేట్ సెటిల్మెంట్ డిస్ప్యూట్ అని చెప్పేసి మనం అయితే కనుక పిలుస్తాము. ISCSD అని చెప్పేసి పిలుస్తారు మనకి. ఇవి మనకి ఏంటంటే కనుక ఇవన్నీ కూడా వరల్డ్ బ్యాంక్ లో మనకి పార్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్. సో అదర్ ఇంపార్టెంట్ థింగ్స్ రీసెంట్ గా మనకి న్యూస్ లో ఉన్నటువంటివి అని మాట్లాడుకుంటే మనకి ఏంటంటే కనుక ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మల్టీలాటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ అని ఉంది కదా ఇక్కడ, MEGA అనేటువంటిది. MEGA వాళ్ళు రీసెంట్ గా మనకి ఎవరితోటి పార్ట్నర్ అయ్యారు అని అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ వాళ్ళతోటి పార్ట్నర్ అవ్వడం అయితే జరిగింది. ఇంటర్నేషనల్ మల్టీలాటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ వాళ్ళు రీసెంట్ గా మనకి ఈ యొక్క వరల్డ్ బ్యాంక్ తోటి మనకి పార్ట్నర్ అవడం జరిగింది. పార్ట్నర్ అయ్యి సో దే హావ్ పార్ట్నర్ టు ఎస్టాబ్లిష్ సంథింగ్ కాల్డ్ ఒక ట్రస్ట్ ఫండ్ అనేటువంటి దాన్ని మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఏంటి దీని యొక్క ఆబ్జెక్టివ్? టు సపోర్ట్ ద సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్స్, టు సపోర్ట్ ద సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ అని చెప్పేసి మనం అయితే కనుక పిలుస్తాం మనం. సో దట్ ఈస్ మల్టీలాటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ వాళ్ళు ఎవరితోటి కొలాబరేట్ అయ్యారు అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ వాళ్ళతోటి. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కనుక వరల్డ్ బ్యాంక్ వాళ్ళు రీసెంట్ గా అనదర్ ఇంపార్టెంట్ రిపోర్ట్ కూడా మనకి తీసుకుని వచ్చారు. దాని పేరు ఏంటంటే ఇండియా డెవలప్మెంట్ రిపోర్ట్ అని చెప్పేసి. ఇండియా డెవలప్మెంట్ అప్డేట్, నథింగ్ బట్ ఇండియా డెవలప్మెంట్ అప్డేట్. ఇండియాస్ ట్రేడ్ ఆపర్చునిటీస్ ఇన్ ఏ చేంజింగ్ కాంటెక్స్ట్. సో ఇలా డైరెక్ట్ గా రిపోర్ట్ పేరు ఇచ్చేసి ఇది మనకి ఎవరు రిలీజ్ చేస్తారని అడుగుతారు. ఇండియాస్ ట్రేడ్ ఆపర్చునిటీస్ అనేది దిస్ ఇస్ ద సెకండ్ ఇంపార్టెంట్ రిపోర్ట్ అన్నమాట. ఎవరు పబ్లిష్ చేశారు అని అంటే వరల్డ్ బ్యాంక్ వాళ్ళు పబ్లిష్ చేయబడడం జరిగింది. చేంజింగ్ గ్లోబల్ కాంటెక్స్ట్. థర్డ్ ఇంపార్టెంట్ వన్, వరల్డ్ బ్యాంక్ వాళ్ళు సంథింగ్ కాల్డ్ యాజ్ బీ రెడీ ఫ్రేమ్వర్క్ ఆర్ బీ రెడీ ఇండెక్స్ అని చెప్పేసి మనకి తీసుకుని వచ్చారనమాట. అంటే ఇంతకు ముందు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉండేది, ఆ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే రిపోర్ట్ ని డిస్కంటిన్యూ చేసి దాని ప్లేస్ లో మనకి ఏంటంటే కనుక ఈ యొక్క బీ రెడీ అనేటువంటి ఫ్రేమ్వర్క్ అయితే ఫ్రేమ్వర్క్ ఆర్ ఇండెక్స్ యూ కెన్ సే బీ రెడీ ఇండెక్స్ అనేటువంటి దాన్ని మనకి తీసుకుని రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ ఇంపార్టెంట్ వన్ మీకు తెలియాల్సింది ఏంటంటే మనకి, సో ద ఫోర్త్ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే కనుక వరల్డ్ బ్యాంక్ వాళ్ళు రీసెంట్ గా మనకి ఎవరితో పార్ట్నర్ అయ్యారు? మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, MEITI అంటాం సింపుల్ గా. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వీళ్ళు ఎవరితో మనకి ఇదయ్యారు అని అంటే కనుక దే బోత్ పార్ట్నర్డ్ టుగెదర్ అండ్ బ్రాట్ సంథింగ్ కాల్డ్ యాజ్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడాప్షన్ ఇండెక్స్. సో అడాప్షన్ ఇండెక్స్ అని అర్థం మనకి, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడాప్షన్ ఇండెక్స్. సో దీన్ని మనకి ఎవరు తీసుకుని వచ్చారని అడుగుతారు. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడాప్షన్ ఇండెక్స్ అని చెప్పేసి మనకి వరల్డ్ బ్యాంక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు మనకైతే కనుక తీసుకుని రావడం జరిగింది. సో ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో మనకి జాబ్స్ అట్ యువర్ డోర్ స్టెప్ రిపోర్ట్ అన్న వరల్డ్ బ్యాంక్ ప్రిపేర్ చేసింది. నెక్స్ట్ మిగా అనేది వరల్డ్ బ్యాంక్ లో వన్ ఆఫ్ ద సబ్ ఆర్గాన్ అనమాట. సో దట్ ఈస్ MEGA వాళ్ళు రీసెంట్ గా మనకి ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ వాళ్ళతో అయితే టైఅప్ అయ్యారు. ఇండియా డెవలప్మెంట్ అప్డేట్, ఇండియాస్ ట్రేడ్ ఆపర్చునిటీ ఇన్ ద చేంజింగ్ గ్లోబల్ కాంటెక్స్ట్ అంటూ అనదర్ ఇంపార్టెంట్ రిపోర్ట్ కూడా మనకి వరల్డ్ బ్యాంక్ వాళ్ళు తీసుకొచ్చారు. బీ రెడీ అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక బీ రెడీ ఫ్రేమ్వర్క్ వాజ్ ఆల్సో బ్రాట్ బై వరల్డ్ బ్యాంక్. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రేమ్వర్క్ ఆర్ యూ కెన్ సే ఇండెక్స్. వరల్డ్ బ్యాంక్ వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళతోటి మనకి ఏంటంటే పార్ట్నర్ అయ్యి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడాప్షన్ ఇండెక్స్ అని చెప్పేసి మనకైతే తీసుకుని వచ్చారు. సో ఇక్కడ కమింగ్ టు దిస్ వన్, వాట్ వాజ్ ద ఆన్సర్? విచ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ప్రిపేర్డ్ ద జాబ్స్ అట్ యువర్ డోర్ స్టెప్ రిపోర్ట్ అంటే ద ఆన్సర్ వచ్చేసి మనకి వరల్డ్ బ్యాంక్ ఇస్ ద ఆన్సర్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, which country hosted the International Cooperative Alliance Global Cooperative Conference for the first time in its 130th history
ఇయర్ హిస్టరీ ఇన్ నవంబర్ 2024 అని చెప్పేసి మనకు అడుగుతున్నారు. సో రీసెంట్ గా మనకి న్యూస్ లో ఉంది ఏంటి అని అంటే కనుక ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలియన్స్. సో వాళ్ళ యొక్క మనకి సంథింగ్ కాల్డ్ యాజ్ గ్లోబల్ కోఆపరేటివ్ కాన్ఫరెన్స్. సో ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలియన్స్ వాళ్ళ యొక్క గ్లోబల్ కోఆపరేటివ్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి, గ్లోబల్ కోఆపరేటివ్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి మనకైతే కనుక ఉంది. సో దీన్ని ఎవరు హోస్ట్ చేశారని చెప్పేసి మనకైతే కనుక అడుగుతున్నారు. సో దీన్ని మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క కాన్ఫరెన్స్ రీసెంట్ గా మన యొక్క కంట్రీ ఇండియాయే హోస్ట్ చేసిందండి. సో టు బి స్పెసిఫికల్లీ ఏంటి అని అంటే కనుక హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ ఇండియా. సో న్యూఢిల్లీ ఇండియా మనలో మనకి ఏంటంటే ఇండియాలోనే న్యూఢిల్లీలో ఈ యొక్క కాన్ఫరెన్స్ అయితే కనుక జరిగింది. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే కనుక ఫర్ ద వెరీ ఫస్ట్ టైం మన కంట్రీలో ఈ కాన్ఫరెన్స్ జరిగింది, అందుకని ఇది ఇంకా సిగ్నిఫికెంట్. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇట్స్ 130 year హిస్టరీ. సో మనకి ఈ యొక్క కాన్ఫరెన్స్ మనకి ఇండియాలో అయితే కనుక జరిగిందనమాట. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ మనకు తెలియాల్సింది. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 2025 ని మనకి ఏంటంటే కనుక సో అవర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ రీసెంట్లీ ఇట్ వాజ్ ఇనాగరేటెడ్ బై ద పిఎం మోదీ, అండ్ అలాగే 2025 ఇనాగరేటెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్. అండ్ ఇయర్ 2025 is also known as యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్ అని చెప్పేసి మనకైతే కనుక పిలుస్తారు 2025. ఇదే క్వశ్చన్ అడుగుతారు, యునైటెడ్ నేషన్స్ వాళ్ళు 2025 ని ఏ ఇంటర్నేషనల్ ఇయర్ గా మనకైతే కనుక డిక్లేర్ చేశారు అని చెప్పేసి మనకు అడుగుతారు. ఇట్ ఈస్ డిక్లేర్డ్ యాజ్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్ 2025 అని చెప్పి. థీమ్ ఏంటని అడుగుతారు, కోఆపరేటివ్స్ బిల్డ్ ప్రాస్పెరిటీ ఫర్ ఆల్. వాట్ వాజ్ ద థీమ్? కోఆపరేటివ్స్ బిల్డ్ ప్రాస్పెరిటీ ఫర్ ఆల్. కోఆపరేటివ్స్ బిల్డ్ ప్రాస్పెరిటీ ఫర్ ఆల్ అని అర్థం. కోఆపరేటివ్స్ బిల్డ్ ప్రాస్పెరిటీ ఫర్ ఆల్. So which country recently hosted the International Cooperative Alliance Global Cooperative Conference for the first time in its 130 year history in November 2024? The answer వచ్చేసి మనకి ఏంటంటే కనుక ఇండియా. సో ఇండియా వాళ్ళు రీసెంట్ గా మనకైతే కనుక ఈ కాన్ఫరెన్స్ ని ఆర్గనైజ్ చేయబడడం అయితే కనుక జరిగింది. దిస్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ మనకైతే కనుక తెలియాలి. ఎస్, సిమిలర్లీ మనకి ఏంటంటే కనుక ఇంకా ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో లెట్ us go to the next question. Which bank has partnered with the UNICEF to enhance the climate risk management and strengthen the community resilience across the 5 Indian districts? సో రీసెంట్ గా ఏ బ్యాంక్ వాళ్ళు యునిసెఫ్ వాళ్ళతోటి పార్ట్నర్ అయ్యారు అని చెప్పేసి మనకైతే కనుక అడుగుతున్నారు. సో ఎవరు పార్ట్నర్ అయ్యారు అని అంటే కనుక ఇండస్ ఇండ్ బ్యాంక్ వాళ్ళు రీసెంట్ గా మనకి ఎవరితో పార్ట్నర్ అయ్యారు అని అంటే కనుక యునిసెఫ్ వాళ్ళతోటి పార్ట్నర్ అవడం అయితే జరిగింది. యునిసెఫ్ వాళ్ళతోటి పార్ట్నర్ అయ్యారు. వాట్ వాజ్ ద ఆబ్జెక్టివ్? ఆబ్జెక్టివ్ ఏంటంటే కనుక టు ఎన్హాన్స్ ద క్లైమేట్ రిస్క్ మేనేజ్మెంట్. అండ్ స్ట్రెంగ్థెన్ ద కమ్యూనిటీ రెసిలియన్స్. అంటే క్లైమేట్ చేంజ్ కి సంబంధించినటువంటి ఎఫెక్ట్స్ లేదా డిజాస్టర్ కి సంబంధించినటువంటి ఎఫెక్ట్స్ ని మిటిగేట్ చేయడం గురించి మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ప్రోగ్రామ్ అయితే కనుక మనకైతే కనుక లాంచ్ చేశారు. ఎవరెవరు అని అంటే ఇండస్ ఇండ్ బ్యాంక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద యూనిసెఫ్ వాళ్ళు. సో దట్ ఈస్ మనకి ఏంటంటే ఇది ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ అనేటువంటిది ఏంటంటే ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద ఇండస్ ఇండ్ బ్యాంక్ వాళ్ళ యొక్క ప్రాజెక్ట్ ఏంటి మనకి హోలిస్టిక్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అండర్ లో మనకైతే కనుక దీన్ని క్యారీ అవుట్ చేయబడడం అయితే కనుక జరిగింది. సో విచ్ బ్యాంక్ హ్యాస్ రీసెంట్లీ పార్ట్నర్డ్ విత్ యూనిసెఫ్ టు ఎన్హాన్స్ ద క్లైమేట్ రిస్క్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రెంగ్థెన్ ద కమ్యూనిటీ రెసిలియన్స్ అక్రాస్ 5 ఇండియన్ డిస్ట్రిక్ట్స్? అంటే మనకి ఏంటంటే కనుక ఇందులో 5 డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి మహారాష్ట్ర నుంచి, నెక్స్ట్ బీహార్ నుంచి, తమిళనాడు నుంచి, రాజస్థాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఉత్తరప్రదేశ్. మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్ అయితే కనుక ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయన్నమాట. సింపుల్ గా చెప్పాలంటే ఓవరాల్ ఆబ్జెక్టివ్ ఏంటి, లైక్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ని, డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్ ని పెంచడమే ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. సో ఇది ఎవరెవరి మధ్య అంటే ఇండస్ ఇండ్ బ్యాంక్, నెక్స్ట్ వచ్చేసి యూనిసెఫ్ వాళ్ళ మధ్య మనకి జరిగినటువంటి ప్రోగ్రామ్ ఇదైతే కనుక. ఆన్సర్ వచ్చేసి సి, ఇండస్ ఇండ్ బ్యాంక్ ఇస్ ద ఆన్సర్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. Which bank has recently become a signatory in the
పార్ట్నర్షిప్ ఫర్ కార్బన్ అకౌంటింగ్ ఫైనాన్షియల్స్ అని చెప్పేసి మనకు ఉందన్నమాట, PCAF అని చెప్పేసి. సో రీసెంట్ గా దీన్ని మనకి ఎవరు సైన్ చేశారు అని చెప్పేసి మనకైతే కనుక అడుగుతారు. ఇది కూడా మనకి ఏంటంటే కనుక గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ని మనం ఏంటి అని అంటే కనుక తగ్గించాలి. అలాగే మనం ఏంటంటే గ్రీన్ హౌస్ గ్యాస్ అకౌంటింగ్ ఎమిషన్స్ యొక్క అకౌంటింగ్ అనేటువంటిది ఇది చేయాలి, అంటే అకౌంటింగ్ లో కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి అంటూ మనకైతే కనుక PCAF అని చెప్పేసి ఒక బాడీ అయితే కనుక ఉంది. PCAF అంటే పార్ట్నర్షిప్ ఫర్ కార్బన్ అకౌంటింగ్ ఫైనాన్షియల్స్. రీసెంట్ గా ఏ బ్యాంకు వాళ్ళు రీసెంట్ గా దీనికి సిగ్నేటరీ అయ్యారు అని అంటే కనుక మనకి పంజాబ్ నేషనల్ బ్యాంక్, పిఎన్బి రీసెంట్లీ బికేమ్ ఏ signatory. Punjab National Bank recently became a signatory. PNB recently became a signatory to the PCAF అనేటువంటి స్టాండర్డ్ కి మనకి ఏంటి అని అంటే కనుక అడాప్ట్ చేసుకోబడడం జరిగింది. ఎందుకని అంటే కనుక బికాస్ నౌ ద పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈస్ కమిటెడ్ టువర్డ్స్ సస్టైనబిలిటీ అనమాట. సో ద సస్టైనబిలిటీ ఏజెండా. సో విచ్ బ్యాంక్ హ్యాస్ రీసెంట్లీ బికమ్ ఏ సిగ్నేటరీ ఇన్ ద పార్ట్నర్షిప్ ఫర్ కార్బన్ అకౌంటింగ్ ఫైనాన్షియల్స్ అంటే ద ఆన్సర్ వచ్చేసి మనకి PNB, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా. సో దిస్ వాజ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్. మూవింగ్ ఫార్వర్డ్ ఫర్దర్, in which state has the Asian Development Bank sanctioned a loan of $434.25 million for a solar project which is aimed at increasing the renewable energy capacity? ఇప్పుడు చాలా స్టేట్స్ మనకు అన్ని కూడా ఏంటంటే కనుక ఫాజిల్ ఫ్యూయల్స్ మీద డిపెండెన్సీ తగ్గించుకుని రెన్యూవబుల్ ఎనర్జీ సైడ్ కి మనకి మూవ్ అయితే కనుక అవుతున్నాయి. సో దీంట్లో మనకి ఏంటంటే కనుక అస్సాం వాళ్ళు రీసెంట్ గా ఈ యొక్క సోలార్ ప్రాజెక్ట్ అయితే కనుక లాంచ్ చేశారు. దానికి సంబంధించి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు మనకి అరౌండ్ 434.25 million, 434.25 million. సో ఫర్ ఏ సోలార్ బేస్డ్ ప్రాజెక్ట్ అయితే కనుక మనకి అప్రూవల్ అయితే కనుక ఇవ్వడం జరిగింది. ఇది ఏ స్టేట్ కి సంబంధించింది అని అంటే కనుక అస్సాంకి సంబంధించింది అనమాట ఇది. సో ఇది ఏ వరకు సంబంధించింది అంటే అస్సాంకి సంబంధించింది. ఈ ప్రాజెక్ట్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి మనకి? ఇంక్రీజింగ్ ద రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ. అస్సాంలో రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీని పెంచడానికి. రెన్యూవబుల్ ఎనర్జీ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, అవి మనకి ఎగ్జాంపుల్స్. ఆ యొక్క రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీని పెంచడం గురించి మనకి ఏంటంటే కనుక దీన్ని తీసుకుని రావడం అయితే కనుక జరిగింది. సో సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి తెలియాలి. అస్సాం వాళ్ళు ఏంటంటే కనుక ఒక టార్గెట్ పెట్టుకున్నారనమాట, టు రీచ్ అరౌండ్ 3000 మెగావాట్స్ ఆఫ్ సోలార్ ఎనర్జీ కెపాసిటీ బై ద ఇయర్ 2030 నాటికి అయితే కనుక మేము అచీవ్ చేస్తామని చెప్పి అస్సాం వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. అండ్ ఇది మనకి ఏంటంటే ఖచ్చితంగా ఈ యొక్క లోన్ అనేటువంటిది, అమౌంట్ అనేటువంటిది ఆ పర్టికులర్ గోల్ ని ఫుల్ఫిల్ చేయడం గురించి, అచీవ్ చేయడం గురించి అయితే కనుక ఉపయోగిస్తాము అని చెప్పేసి మనకు చెప్తున్నారు. అండ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఇలా ఈ విధమైనటువంటి లోన్ అది కూడా వచ్చిందో, శాంక్షన్ అయ్యిందో, దాని మూలాన మనకి ఏంటంటే కనుక కొత్తగా పెట్టుబడులు అవి కూడా రావటం, పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్ పార్ట్నర్షిప్స్ అవి పెరగటం, ఇవన్నీ పెరిగి రెన్యూవబుల్ ఎనర్జీ వైపుకి మనం అయితే కనుక అడుగులు వేయడానికి అవకాశం ఉంటుంది. ఇన్ విచ్ ఇండియన్ స్టేట్ హ్యాస్ ద ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ శాంక్షన్డ్ ఏ లోన్ ఆఫ్ $434.25 million ఫర్ ఏ సోలార్ ప్రాజెక్ట్ ఎయిమ్డ్ అట్ ఇంక్రీజింగ్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ అంటే మనకి అస్సాం వచ్చేసి మనకి ఆన్సర్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. విచ్ కంపెనీ హ్యాస్ రీసెంట్లీ సైన్డ్ ఏ MOU విత్ దట్ ఆఫ్ ద ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ టు ఫైనాన్స్ ద క్లీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ వర్త్ $4.25 billion ఇన్ ఇండియా? ఇక్కడ కూడా మళ్ళీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు ఎవరితోటి పార్ట్నర్ అయ్యారు అని చెప్పేసి మనకు అడుగుతున్నారు. అగైన్ క్లీన్ ఎనర్జీ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ అన్నమాట. ఎవరితోటి మనకి పార్ట్నర్ అయ్యారు అని అంటే కనుక టాటా పవర్ వాళ్ళతోటి మనకైతే కనుక రీసెంట్ గా పార్ట్నర్ అవడం జరిగింది. సో దట్ ఈస్ ఎవరెవరు పార్ట్నర్ అయ్యారు అంటే కనుక ఇక్కడ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ADB అండ్ ద సెకండ్ వన్ వచ్చేసి మనకి టాటా పవర్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద టాటా పవర్ రీసెంట్ గా మనకైతే కనుక పార్ట్నర్ అయ్యారు. అండ్ దే ఆబ్జెక్టివ్ ఏంటంటే టు ఫైనాన్స్ అంటే లోన్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారు అనమాట. టు ఫైనాన్స్ ద లోన్స్ రిలేట్ టు ఫైనాన్స్ ద క్లీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్. టు ఫైనాన్స్ బేసికల్లీ
క్లీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కి లోన్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టు ఫైనాన్స్ ద క్లీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ వర్త్ ఎంత మనకి $4.25 billion. $4.25 billion is basically the target. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మనకి ఏంటంటే కనుక టాటా పవర్, వీళ్ళిద్దరూ మనకైతే కనుక చేయబడడం అయితే కనుక జరిగింది. దిస్ వాజ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. So coming to this, which company has recently signed a MOU with the Asian Development Bank ADB to finance the clean energy projects worth $4.25 billion? The answer వచ్చేసి మనకి టాటా పవర్. టాటా పవర్ అనేటువంటి కంపెనీ వాళ్ళు మనకి ఏంటంటే కనుక వీళ్ళతోటి మనకి సైన్ చేయబడడం జరిగింది. నెక్స్ట్, విచ్ బ్యాంక్ హ్యాస్ అపాయింటెడ్ ద ఇండియన్ చెస్ ప్లేయర్ దట్ ఈస్ డి గుకేష్ యాజ్ ఇట్స్ బ్రాండ్ అంబాసిడర్? సో వాళ్ళ యొక్క బ్రాండ్ అంబాసిడర్ గా మనకి ఏ బ్యాంక్ వాళ్ళు రీసెంట్ గా మనకైతే కనుక సో దట్ ఈస్ డి గుకేష్ ని మనకైతే కనుక అపాయింట్ చేశారని చెప్పేసి అడుగుతున్నారు. ఆర్బిఎల్ బ్యాంక్ వాళ్ళు మనకి ఏంటంటే కనుక రీసెంట్ గా ఈ యొక్క డి గుకేష్ ని వాళ్ళ యొక్క బ్రాండ్ అంబాసిడర్ గా మనకైతే కనుక అపాయింట్ చేయబడడం అయితే జరిగింది. మొన్నటి క్లాస్ లో మనం ఆల్రెడీ ఇంపార్టెంట్ బ్రాండ్ అంబాసిడర్స్ ఎవరెవరు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ I4C ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ కి సంబంధించి మనకి ఏంటంటే రష్మిక మందానాని మనకైతే కనుక బ్రాండ్ అంబాసిడర్ గా చేశారు. బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు సచిన్ టెండూల్కర్ ని రీసెంట్ గా బ్రాండ్ అంబాసిడర్ గా మనకి చేయబడడం జరిగింది. ఇవన్నీ మనం అయితే కనుక డిస్కస్ చేసాం. ఒకసారి పాత వీడియోస్ చూడకపోయి ఉంటుంటే కనుక సో మొన్న జరుగుతున్నటువంటి వీడియోస్ మీరు రికార్డింగ్స్ ఉంటాయి, అవి ఒకసారి వాచ్ చేస్తే కనుక మీకైతే కనుక సరిపోతుంది. అక్కడ నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. So that's the reason I'm not explaining it again here. So the answer వచ్చేసి RBL Bank is the answer. Clear? Could you please message? Can we move forward further? Yes, Andy. Could you please message? Can we move forward further? Yes, Pamela. Okay. What about the other one? Anila. What about Anila? Yes, okay. Moving to the next one. Which bank has recently partnered with the Vega Pay so to launch a platform called Credit Line on UPI అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక రీసెంట్ గా ఎవరితోటి పార్ట్నర్ అయ్యారు అని చెప్పేసి అడుగుతున్నారు. ఎస్ బ్యాంక్ వాళ్ళు రీసెంట్ గా మనకి ఏంటంటే కనుక వేగా పే తోటి మనకి ఏంటంటే కనుక పార్ట్నర్ అయ్యి సో దే లాంచ్డ్ ఏ న్యూ ప్లాట్ఫారం దట్ ఈస్ నోన్ యాజ్ మనకి ఏంటంటే కనుక క్రెడిట్ లైన్ ఆన్ యూపీఐ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక లాంచ్ చేయబడ్డం అయితే కనుక జరిగింది అనమాట. అంటే ఈ యొక్క ప్లాట్ఫారం ద్వారా మనకి ఏంటంటే కనుక సో ఈ యొక్క దీని ద్వారా మనకి ఎస్ బ్యాంక్ వాళ్ళు లోన్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారు. క్రెడిట్ లైన్ ఆన్ యూపీఐ అంటే అర్థం ఏంటి అని అంటే యూపీఐ ద్వారానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫోన్ పే, జీపే మనం ఎలా యూజ్ చేస్తున్నామో అలాగనే మనకి దీంట్లో డైరెక్ట్ గా లైక్ లోన్స్ అనేటువంటివి ఇన్స్టెంట్ లోన్స్ అనేటువంటిది మనకి ప్రొవైడ్ చేస్తారు. మళ్ళీ వాటి టెన్యూర్స్ ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ కార్డు మాదిరిగా మనకి ఏంటంటే 45 days లోపలను ఇలా తిరిగి పే చేయాలి అని చెప్పేసి మనకైతే కనుక ఉంటుందన్నమాట. అసలు మనకి ఎస్ బ్యాంక్ అనేటువంటి ఆర్గనైజేషన్ గురించి మనం చూసుకుంటే కనుక సో 2 ఇంపార్టెంట్ పాయింట్స్ మెయిన్లీ మనకి ఏం తెలియాలి అని అంటే కనుక ఎస్ బ్యాంక్ అనేటువంటిది అసలు ఇట్ వాస్ ఫౌండెడ్ ఇన్ ద ఇయర్ 2004. 2004లోకి మనకి ఏంటి అని అంటే కనుక ఇట్ వాస్ ఫౌండెడ్ ఇది. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి రానా కపూర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద అశోక్ కపూర్ అని చెప్పేసి ఇద్దరు ఉన్నారనమాట. రానా కపూర్ అండ్ యాజ్ వెల్ యాజ్ అశోక్ కపూర్ వీళ్ళిద్దరూ కూడా కపూర్ మనకి ఏంటంటే కనుక వీళ్ళిద్దరూ కూడా కలిపి మనకి ఎస్ బ్యాంక్ అనేటువంటి దాన్ని మనకి ఎస్టాబ్లిష్ చేయబడడం జరిగింది. ఇది కూడా మనకి ముంబై మహారాష్ట్రలో మనకి హెడ్ క్వార్టర్ అయితే కనుక అయ్యింది. మనకి ముంబై మహారాష్ట్ర దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి సో ద అదర్ ఇంపార్టెంట్ వన్. సో నెక్స్ట్ దీనికి చైర్మన్ వచ్చేసి మనకి సునీల్ మెహతా ఈజ్ ద చైర్పర్సన్ ఫర్ ద ఎస్ బ్యాంక్. అండ్ ప్రశాంత్ కుమార్ ఈజ్ ద ఎండి అండ్ యాజ్ వెల్ యాజ్ ద సిఇఓ. ప్రశాంత్ కుమార్ ఈజ్ ద ఎండి అండ్ యాజ్ వెల్ యాజ్ ద సిఇఓ ఆఫ్ ద దేనికి సంబంధించింది ఎస్ బ్యాంక్ కి సంబంధించి. విచ్ బ్యాంక్ హ్యాస్ రీసెంట్లీ పార్ట్నర్డ్ విత్ వేగా పే టు లాంచ్ ఎ ప్లాట్ఫార్మ్ కాల్డ్
క్రెడిట్ లైన్ ఆన్ యూపీఐ, ద ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక ఎస్ బ్యాంక్ ఇస్ ద ఆన్సర్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ రీసెంట్లీ డెవలప్డ్ ద సంథింగ్ కాల్డ్ విజన్, విజన్ పోర్టల్ అని చెప్పేసి మనకైతే తీసుకుని వచ్చారు. వీక్షిత భారత్ ఇనిషియేటివ్ ఫర్ స్టూడెంట్ ఇన్నోవేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద అవుట్ రీచ్ నెట్వర్క్ అని చెప్పేసి మనకైతే పిలుస్తారనమాట. సో దీన్ని మనకి ఏంటంటే కనుక విజన్ ఫౌండేషన్ అని చెప్పేసి విజన్ పోర్టల్. ఈ విజన్ పోర్టల్ మనకి ఎవరు తీసుకుని వచ్చారు? విజన్ పోర్టల్ వాజ్ బ్రాటప్ బై సంథింగ్ కాల్డ్ యాజ్ ఉత్సవ్ ఫౌండేషన్ అనేటువంటి వాళ్ళు మనకైతే కనుక డెవలప్ చేశారు. ఇట్ ఈస్ డెవలప్డ్ బై ఉత్సవ్ ఫౌండేషన్. ఈ ఉత్సవ్ ఫౌండేషన్ అనేటువంటిది బేసికల్లీ ఏ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అనమాట. మనకి ఇట్ ఈస్ ఏ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. వీళ్ళు రీసెంట్ గా ఈ యొక్క ఉత్సవ్ అని చెప్పి ఈ యొక్క విజన్ అనేటువంటి పోర్టల్ ని మనకి తీసుకుని రావడం అయితే జరిగింది. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కనుక ఇట్ ఈస్ ఎ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ విచ్ ఇస్ బేస్డ్ ఇన్ హర్యానా బేస్డ్ ఆర్గనైజేషన్ ఇది. వీళ్ళ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే కనుక టు ఎంపవర్ ద యూత్, ని ఎంపవర్ చేయడం గురించి, లైక్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్కిల్స్, వాళ్ళ యొక్క స్కిల్స్ ని ఎంపవర్ చేయడము. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక వాళ్ళకి కావాల్సిన రిసోర్సెస్ ప్రొవైడ్ చేయడము, లేకపోతే ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేయడం, ఇవన్నీ కూడా దీంట్లో మనకి ఏంటంటే వీళ్ళు చేసేటువంటి ఫంక్షన్స్ అన్నమాట. విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ డెవలప్డ్ ద విజన్ వీక్షిత భారత్ ఇనిషియేటివ్ ఫర్ స్టూడెంట్ ఇన్నోవేషన్ అండ్ అవుట్ రీచ్ నెట్వర్క్ పోర్టల్ అంటే ద ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటంటే ఉత్సవ్ ఫౌండేషన్ ఇస్ ద ఆన్సర్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. విచ్ స్టేట్ వాజ్ అవార్డెడ్ ద బెస్ట్ మెరీన్ స్టేట్ అట్ ద 2024 వరల్డ్ ఫిషరీస్ డే? రీసెంట్ గా మనకి 2024 వరల్డ్ ఫిషరీస్ డే అయితే కనుక మనకైతే కనుక జరిగింది. దానికి సంబంధించి ఏంటంటే కనుక కొన్ని ఇంపార్టెంట్ అవార్డ్స్ అయితే ఇచ్చారనమాట. లైక్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఇన్లాండ్ స్టేట్ అని, బెస్ట్ హిమాలయన్ నార్త్ ఈస్టర్న్ స్టేట్ అని చెప్పేసి మనకైతే కనుక ఇచ్చారు. దాంట్లో మనకి ఏంటంటే కనుక ద బెస్ట్ మెరీన్ స్టేట్ అవార్డ్ మనకి ఎవరికి వచ్చింది అని అంటే కనుక కేరళ వాళ్ళకైతే కనుక వచ్చిందండి. సో కేరళ వాళ్ళకి ద బెస్ట్ మెరీన్ స్టేట్ అవార్డ్ అయితే కనుక వచ్చింది. సిమిలర్లీ బెస్ట్ ఇన్లాండ్ స్టేట్ వచ్చేసి మనకి తెలంగాణ వాళ్ళకైతే కనుక వచ్చింది, బెస్ట్ ఇన్లాండ్ స్టేట్ అని చెప్పేసి. దెన్ సిమిలర్లీ వీ హ్యావ్ ద బెస్ట్ యూనియన్ టెరిటరీ జమ్మూ అండ్ కాశ్మీర్, జమ్మూ అండ్ యాజ్ వెల్ యాజ్ కాశ్మీర్. సో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటువంటిది ఒకప్పుడు స్టేట్, ఇప్పుడు మాత్రం ఇదేంటంటే కనుక యూనియన్ టెరిటరీ. ఎందుకంటే 2019లోనే మనకి ఏంటంటే కనుక జమ్మూ అండ్ కాశ్మీర్ అనే స్టేట్ ని రెండు విధాలుగా మనకి డివైడ్ చేస్తారు. జమ్మూ అండ్ కాశ్మీర్ అని ఒక యూనియన్ టెరిటరీ, లదాఖ్ అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక అనదర్ ఇంపార్టెంట్ యూనియన్ టెరిటరీ. సో ఈ యొక్క అవార్డు మనకి రీసెంట్ గా 21 నవంబర్ 2024 మనకైతే కనుక కన్ఫర్ చేయబడడం జరిగింది. అండ్ మనకి ఏంటంటే కనుక వరల్డ్ ఫిషరీస్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారని కూడా మనకి అయితే కనుక అడుగుతారు. వరల్డ్ ఫిషరీస్ డే మనకి ఎప్పుడు అని అంటే కనుక ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ 21 నవంబర్ మనకైతే కనుక సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. దీన్ని మనం 1997 నుంచి మనం ఏంటంటే కనుక దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట. టు హైలైట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద సస్టైనబుల్ ఫిషరీస్ కి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్ ను మనం ఇంప్లిమెంట్ చేయడం గురించి. విచ్ స్టేట్ వాజ్ అవార్డెడ్ ద బెస్ట్ మెరైన్ స్టేట్ అట్ ద 2024 వరల్డ్ ఫిషరీస్ డే అంటే మనకి ఆన్సర్ వచ్చేసి మనకి కేరళ ఈస్ ద ఆన్సర్ మనకి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. వేర్ వాజ్ ద హై లెవెల్ పాలసీ కాన్ఫరెన్స్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్స్ ఫ్రమ్ ద గ్లోబల్ సౌత్ దట్ ఈస్ హెల్డ్ ఇన్ 2024? రీసెంట్ గా ఒక ఇంపార్టెంట్ హై లెవెల్ పాలసీ కాన్ఫరెన్స్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్స్ అయితే కనుక జరిగింది రీసెంట్ గానే ఫ్రమ్ ద గ్లోబల్ సౌత్ అని చెప్పేసి. హై లెవెల్ పాలసీ కాన్ఫరెన్స్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్స్ ఫ్రమ్ ద గ్లోబల్ సౌత్ అంటే అర్థం ఏంటంటే కంట్రీస్ డెవలప్డ్ వరల్డ్ నుంచి, అంటే పర్టికులర్లీ ఈ యొక్క సౌత్ అమెరికన్ కంట్రీస్, లేదా ఆఫ్రికన్ కంట్రీస్, కొన్ని ఏషియన్ కంట్రీస్, వీటన్నిటిని కలిపి మనం ఏంటంటే కనుక గ్లోబల్ సౌత్ అని చెప్పేసి మనం పిలుస్తుంటాం. ఆ యొక్క గ్లోబల్ సౌత్ యొక్క కాన్ఫరెన్స్ రీసెంట్ గా మనకి అయితే కనుక జరిగింది. ఎవరు ఆర్గనైజ్ చేశారని అడుగుతారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే కనుక ఈ యొక్క కాన్ఫరెన్స్ ని మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు అయితే కనుక ఆర్గనైజ్ చేయబడడం జరిగింది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఎక్కడి కాన్ఫరెన్స్ జరిగింది అని అంటే కనుక ముంబై మహారాష్ట్రలో మనకి ఈ యొక్క కాన్ఫరెన్స్ అయితే కనుక జరిగింది. సెకండ్ పాయింట్.
థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆర్బిఐ వాళ్ళు సిరీస్ ఆఫ్ కాన్ఫరెన్సెస్ ని మనకైతే కనుక ఆర్గనైజ్ చేస్తున్నారు. అండ్ ఇది మనకి థర్డ్ సచ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్, థర్డ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ దట్ ఈస్ బీయింగ్ ఆర్గనైజ్డ్ బై దట్ ఆఫ్ ద ఆర్బిఐ. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక దీంట్లో ఫస్ట్ కాన్ఫరెన్స్ వచ్చేసి గ్లోబల్ కాన్ఫరెన్స్, గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ సంథింగ్ కాల్డ్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి మనకు జరిగింది. ఆన్ సింపుల్ గా రాసుకుంటే డిపిఐ అంటాం, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది మనకి బెంగళూరు కర్ణాటకలో మనకైతే కనుక జరిగింది, బెంగళూరు కర్ణాటక. దిస్ వాజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్. సెకండ్ కాన్ఫరెన్స్ ఏంటంటే కనుక హై లెవెల్ కాన్ఫరెన్స్ ఆన్, హై లెవెల్ కాన్ఫరెన్స్ ఆన్ సెంట్రల్ బ్యాంకింగ్ అట్ క్రాస్ రోడ్స్. హై లెవెల్ కాన్ఫరెన్స్, హై లెవెల్ కాన్ఫరెన్స్ ఆన్ సెంట్రల్ బ్యాంకింగ్, ఆన్ సెంట్రల్ బ్యాంకింగ్ అట్ క్రాస్ రోడ్స్ అని పిలుస్తాం, అట్ క్రాస్ రోడ్స్. ఇది మనకి సెకండ్ కాన్ఫరెన్స్ అయితే కనుక జరిగింది. ఈ యొక్క కాన్ఫరెన్స్ మనకి ఎక్కడ జరిగింది అని అంటే కనుక ఇది కూడా మనకి ఇది న్యూఢిల్లీలో జరిగింది, సెకండ్ కాన్ఫరెన్స్. అండ్ ఇప్పుడు థర్డ్ కాన్ఫరెన్స్ రీసెంట్ గా న్యూస్ లో ఉంది, హై లెవెల్ పాలసీ కాన్ఫరెన్స్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్స్ ఫ్రమ్ ద గ్లోబల్ సౌత్ అని చెప్పేసి మనకి అయితే కనుక ఆర్గనైజ్ చేశారనమాట. ఇప్పుడు రీసెంట్ గా జరిగిన కాన్ఫరెన్స్ యొక్క థీమ్ కూడా మనకి అయితే కనుక అడుగుతుంటారు, అంటే ఏ థీమ్ తోటి కాన్ఫరెన్స్ చేశారని చెప్పేసి, బిల్డింగ్ సినర్జీస్, బిల్డింగ్ సినర్జీస్ అక్రాస్ ద, బిల్డింగ్ ద సినర్జీస్ అక్రాస్ ద సెంట్రల్ బ్యాంకింగ్, బిల్డింగ్ ద సినర్జీస్ అక్రాస్ ద సెంట్రల్ బ్యాంకింగ్ ఫ్రాటర్నిటీ ఆఫ్ గ్లోబల్ సౌత్, ఫ్రాటర్నిటీ ఆఫ్ గ్లోబల్ సౌత్ అనేటువంటి థీమ్ తోటి మనకి కాన్ఫరెన్స్ అయితే కనుక జరిగింది. ఎక్కడ జరిగిందని అడుగుతారు, మనకి కాన్ఫరెన్స్ వచ్చేసి ముంబై మహారాష్ట్రలో జరిగింది. ఎవరు ఆర్గనైజ్ చేశారంటారు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి ఆర్గనైజ్ చేశారు. సో ద ఆన్సర్ వచ్చేసి మనకి ముంబై ఇస్ ద ఆన్సర్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, విచ్ మినిస్ట్రీ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ ద ఇండియాస్ ఫస్ట్. ఎప్పుడైనా సరే ఇండియాస్ ఫస్ట్, వరల్డ్స్ ఫస్ట్ అంటున్నప్పుడు మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో చాలా ఇంపార్టెంట్. ఇండియాస్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా బ్యాంక్ టు బూస్ట్ ద ఇన్నోవేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద నేషనల్ సెక్యూరిటీ. సో మనకి దీన్ని ఎవరు లాంచ్ చేశారు అంటే కనుక మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద టెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద టెక్నాలజీ వాళ్ళు మనకి ఏ యొక్క కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేశారు, దే లాంచ్డ్ ద సంథింగ్ కాల్డ్ యాజ్ ఇండియాస్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ డేటా బ్యాంక్ మనకైతే కనుక తీసుకుని రావడం అయితే జరిగిందనమాట. ఆబ్జెక్టివ్ ఏంటి, టు ఇంప్రూవ్ ద ఇన్నోవేషన్ ఇన్ అవర్ కంట్రీ, ఇన్నోవేషన్ అండ్ అలాగే టు ప్రమోట్ ద నేషనల్ సెక్యూరిటీ, నేషనల్ సెక్యూరిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్నోవేషన్. అంటే మన యొక్క రీసెర్చర్స్ కానీ, మన యొక్క స్టార్టప్స్ కానీ, మన యొక్క డెవలపర్స్ కానీ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళకి మనం ఏంటంటే కనుక హై క్వాలిటీ డేటా సెట్స్ అనేటువంటిది మనం ప్రొవైడ్ చేస్తాం, హై క్వాలిటీ డేటా సెట్. ఆ డేటా సెట్స్ అన్ని కూడా ఏంటంటే కంప్లీట్లీ ఇండియా స్పెసిఫిక్ ఉంటాయన్నమాట. అంటే ఇండియా యొక్క కల్చర్ రిఫ్లెక్ట్ అవుతూ, మన యొక్క ఇండియన్ లాంగ్వేజెస్ లో మన యొక్క ఇండియన్ ఏవైతే మన ప్రిన్సిపల్స్ ఉంటాయో వాటిని రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. అంటే ఎటువంటి బయాస్ కూడా మనకైతే కనుక ఉండవు. సో దానికి సంబంధించి ఏంటంటే కనుక మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్ వాళ్ళు రీసెంట్ గా ఈ యొక్క ఇండియా ఫస్ట్ ఏఐ డేటా బ్యాంక్ అయితే కనుక మనకైతే తీసుకుని వచ్చారు. ఏ మినిస్ట్రీ తీసుకుని వచ్చింది అని అంటే కనుక మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు తీసుకుని రావడం జరిగింది. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, విచ్ ఆర్గనైజేషన్ రీసెంట్లీ పబ్లిష్డ్ ద క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ which tracks the progress of the world's largest emitters in terms of emissions, renewables and climate policy. So something called as climate change performance index, climate change performance index అని చెప్పేసి మనకైతే కనుక తీసుకుని రావడం అయితే కనుక జరిగింది. ఈ యొక్క క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అనేటువంటిది మనకైతే కనుక ఎవరు పబ్లిష్ చేశారంటే కనుక జర్మన్ వాచ్ వాళ్ళు పబ్లిష్ చేశారండి. ఇట్ ఈస్ పబ్లిష్డ్ బై సంథింగ్ కాల్డ్ as జర్మన్ వాచ్ వాళ్ళు అయితే కనుక పబ్లిష్ చేశారు. అండ్ దే అలాంగ్ విత్ ద న్యూ క్లైమేట్ ఇన్స్టిట్యూట్, అలాంగ్ విత్ ద న్యూ క్లైమేట్ ఇన్స్టిట్యూట్ ఇస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ద సెకండ్ వన్ వచ్చేసి క్లైమేట్ యాక్షన్ ఇంటర్నేషనల్, క్లైమేట్ యాక్షన్ నెట్వర్క్ ఇంటర్నేషనల్. ఈ రెండిటితో పాటు కలిపి
మనకైతే కనుక ఈ యొక్క క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అనేటువంటి దాన్ని తీసుకుని రావడం జరిగింది. ఈ యొక్క ఇండెక్స్ ఏం చేస్తుందంటే ప్రపంచ దేశాల్లో లార్జెస్ట్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిటర్స్ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఎమిషన్స్ ని, నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ యొక్క రెన్యూవబుల్ ఎనర్జీ ఎఫర్ట్స్ ఏమేమి తీసుకున్నారు, వాళ్ళ క్లైమేట్ పాలసీస్ ఎలా ఉన్నాయి అంటూ మనకి ఏంటి అని అంటే కనుక మనకి ఇది చేయబడటం మీన్ ట్రాక్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి దీని యొక్క ర్యాంక్ వచ్చేసి మనము 10th పొజిషన్ లో ఉన్నాం. ఇండియా ర్యాంక్డ్ 10th పొజిషన్, 10th సచ్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ అరౌండ్ 60 కంట్రీస్. సో 60 కంట్రీస్ లో మనం ఏంటి అని అంటే కనుక 10th పొజిషన్ లో అయితే కనుక ఉన్నాము. ఇక్కడ ఇంకో పాయింట్ ఏం తెలియాలంటే కనుక లీడింగ్ ప్రొడ్యూసర్స్ ఎవరెవరంటే ప్రపంచ దేశాల్లో మొట్టమొదటి గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిటర్స్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, సారీ ఫస్ట్ వన్ వచ్చేసి చైనా, సెకండ్ వన్ వచ్చేసి మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అండ్ ద థర్డ్ వన్ వచ్చేసి మనకి ఇండియా. ద లార్జెస్ట్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిటర్స్ అన్నమాట వీళ్ళు, లార్జెస్ట్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిటర్స్. ఎస్, విచ్ ఆర్గనైజేషన్ పబ్లిషెస్ ద క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అంటే ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక జర్మన్ వాచ్ ఇస్ ద ఆన్సర్ మనకి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, విచ్ స్టేట్ విల్ హోస్ట్ ద ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అండ్ ఖేలో ఇండియా పారా గేమ్స్ ఇన్ 2025? 2025లో మనకి ఈ యొక్క ఖేలో ఇండియా యూత్ గేమ్స్, నెక్స్ట్ వచ్చేసి ఖేలో ఇండియా పారా గేమ్స్ ఎవరు ఆర్గనైజ్ చేస్తారని అడుగుతున్నారు. సో మనకి ఏంటంటే కనుక బీహార్ వాళ్ళు మనకి ఈ యొక్క ఖేలో యూత్ గేమ్స్, నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఖేలో ఇండియా పారా గేమ్స్ ని మనకి ఏంటంటే కనుక ఆర్గనైజ్ చేయబడటం జరుగుతుంది. అంటే ఫస్ట్ వచ్చేసి ఫర్ ద నార్మల్ అథ్లెట్స్, సెకండ్ వన్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక ఖేలో ఇండియా పారా గేమ్స్ అనేటువంటిది పారా అథ్లెట్స్ గురించి అన్నమాట. ఈ యొక్క కాన్ఫరెన్స్ వచ్చేసి ఎవరి గురించి అని అంటే కనుక పారా అథ్లెట్స్ గురించి ఈ యొక్క కాన్ఫరెన్స్ మనకి ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు అని అంటే కనుక మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్, మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అనేటువంటి మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్పోర్ట్స్ అని చెప్పేసి ఉంది. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు. సో విచ్ స్టేట్ విల్ హోస్ట్ ద ఖేలో ఇండియా యూత్ గేమ్స్, ఖేలో ఇండియా పారా గేమ్స్ ఇన్ 2025 అంటే ద ఆన్సర్ వచ్చేసి మనకి బీహార్ ఇస్ ద ఆన్సర్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, which article of the Constitution of India deals with the provisions related to the Comptroller and Auditor General? ఇది కాన్స్టిట్యూషన్ కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఇది మనకి సిఏజీ రీసెంట్ గా మనకైతే కనుక న్యూస్ లో ఉన్నారు. ఈ యొక్క కంట్రోలర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆడిటర్ జనరల్ మనకి ఏ యొక్క ఆర్టికల్ అండర్ లో మనకి మెన్షన్ చేయబడింది అని చెప్పేసి అడుగుతున్నారు. సో సిఏజీ వాళ్ళు మనకి ఏ యొక్క ఆర్టికల్ అని అంటే కనుక ఆర్టికల్ నెంబర్ 148 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఆర్టికల్ నెంబర్ 148 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మనకి కంట్రోలర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆడిటర్ జనరల్ గురించి మెన్షన్ చేయబడింది. అండ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ని మనం ఏమంటాము అని అంటే కనుక గార్డియన్ ఆఫ్ పబ్లిక్ పర్సన్ కూడా మనం పిలుస్తాము, గార్డియన్ ఆఫ్ పబ్లిక్ పర్సన్. ఈ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఏం చేస్తారంటే హీ విల్ మేక్ ద ఎగ్జిక్యూటివ్ ఫైనాన్షియల్లీ అకౌంటబుల్ టు ద లెజిస్లేచర్. ఎగ్జిక్యూటివ్ ని ఫైనాన్షియల్లీ అకౌంటబుల్ టు ద లెజిస్లేచర్ చేసే విధంగా చేసేటువంటి ఆర్గనైజేషన్ మనకి మన దేశంలో ఉన్న ఆర్గనైజేషన్ సిఏజీ, కంట్రోలర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆడిటర్ జనరల్. సో విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ సిఏజీ అంటే ద ఆన్సర్ వచ్చేసి మనకి ఆర్టికల్ నెంబర్ 148. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, who has been appointed as the next CAG of India succeeding the GC Murmu? సో GC Murmu తర్వాత మనకి ఎవరిని అపాయింట్ చేశారు అని అంటే కనుక కె సంజయ్ మూర్తి. కె సంజయ్ మూర్తిని మనకి ఏంటంటే కనుక సో ద నెక్స్ట్ సిఏజీ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గా మనకి అయితే కనుక అపాయింట్ చేయబడడం జరిగింది. ఇది మనకి ఏంటంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ. నెక్స్ట్ వచ్చేసి ఎవరు అపాయింట్ చేశారు అని అంటే కనుక అపాయింటెడ్ బై దట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనకి అయితే కనుక అపాయింట్ చేశారు. కె సంజయ్ మూర్తి ఇస్ బేసికల్లీ ద ఆన్సర్ మనకి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, which organization has recently collaborated with the Central Groundwater Authority in the development of the BooNeer portal? Recent గా మనకి సంథింగ్ కాల్డ్ as BooNeer portal అంటే గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ ని ఇంకా ప్రాపర్ గా రెగ్యులేట్ చేయడం గురించి ఒక ఇంపార్టెంట్ పోర్టల్ అయితే కనుక తీసుకుని వచ్చారు. దాని పేరే BooNeer పోర్టల్. ఈ BooNeer పోర్టల్ అనేటువంటిది ఎవరు చేశారు అని అంటే సెంట్రల్ గ్రౌండ్ వాటర్ అథారిటీ వాళ్ళు,
నెక్స్ట్ వచ్చేసి ద డెవలప్డ్ బై దట్ ఆఫ్ ఎన్ఐసి, నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్, వాళ్ళతో మనకి ఏంటంటే కనుక కొలాబరేట్ అయ్యి ఈ యొక్క పోర్టల్ ని మనకైతే కనుక డెవలప్ చేయబడడం జరిగింది. ఈ పోర్టల్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే కనుక టు ఇంప్రూవ్ ద గ్రౌండ్ వాటర్ రెగ్యులేషన్, టు ఇంప్రూవ్ ద గ్రౌండ్ వాటర్ regulation, to improve the groundwater regulation. Yes. Which organization has collaborated with the CGWA in the development of Boonir portal? అంటే ద ఆన్సర్ వచ్చేసి మనకి ఎన్ఐసి, నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ వాళ్ళతోటి మనకైతే కనుక కొలాబరేట్ అవ్వబడడం అయితే కనుక జరిగింది. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ మనకైతే కనుక తెలియాల్సి. క్లియర్ అండి? ఎనీ డౌట్స్? On which date is the National Education Day celebrated annually in India? So Jan 26th, August 15th, October 2nd, November 11th, and December 25th. So on which particular day we celebrate something called as National Education Day అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారు. సో ప్రతి సంవత్సరం మనకి ఈ యొక్క నేషనల్ ఎడ్యుకేషన్ డే అనేటువంటి దాన్ని మనకి నవంబర్ 11th, సో నవంబర్ 11th మనకైతే కనుక సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. టు కమామరేట్ ద, ఎందుకని వై వి సెలబ్రేట్ నవంబర్ 11th అయితే టు కమామరేట్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్, సో ద బర్త్ యానివర్సరీ ఆఫ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్. So this particular prominent person manaki who is the first education minister of independent India andi. So who is the first education minister of independent India? మనకి ఏంటంటే కనుక ఎడ్యుకేషన్ డే అనేటువంటి దాన్ని మనకైతే కనుక సెలబ్రేట్ చేయబడడం జరుగుతుంది. నేషనల్ ఎడ్యుకేషన్ డే అనేటువంటిది మనకి ప్రతి సంవత్సరం నవంబర్ 11th మనం చేస్తాం. మౌలానా అబుల్ కలాం ఆజాద్ మనకి, సో లైక్ హీ ఈస్ వెరీ పాపులర్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ ద ఇన్స్టిట్యూషన్స్ లైక్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, యూజీసీ, నెక్స్ట్ వచ్చేసి ఐఐటీస్ ఎస్టాబ్లిష్ చేయడంలో చాలా క్రూషియల్ రోల్ మనకైతే కనుక ప్లే చేయడం జరిగింది. సో దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి మనకి నవంబర్ 11th ఈస్ ద ఆన్సర్ అండి. మూవింగ్ టు ద సెకండ్ ఇంపార్టెంట్ వన్, వేర్ వాజ్ ద బెంగళూరుస్ ఫస్ట్ డిజిటల్ పాపులేషన్ క్లాక్ ఇనాగరేటెడ్? విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ మ్యూజియం, జవహర్లాల్ నెహ్రూ ప్లానెటోరియం, నెక్స్ట్ కర్ణాటక స్టేట్ న్యాచురల్ డిజాస్టర్ మానిటరింగ్ సెంటర్, ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ అండ్ ఎకనామిక్ చేంజ్, కర్ణాటక స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. ఎక్కడ మనకి ఇండియాస్ ఫస్ట్ డిజిటల్ పాపులేషన్ క్లాక్ ఇనాగరేటెడ్ అని చెప్పేసి మనకైతే కనుక అడుగుతున్నారు. ఈ యొక్క బెంగళూరు యొక్క ఫస్ట్ డిజిటల్ పాపులేషన్ క్లాక్, సంథింగ్ కాల్డ్ యాజ్ డిజిటల్ పాపులేషన్ క్లాక్ అయితే కనుక మనకైతే రీసెంట్ గా ఇనాగరేట్ చేశారు. ఇట్ ఈస్ ఇన్ బెంగళూరులో మనకైతే కనుక ఉందండి. ఇది ఎక్కడ చేశారు అని అంటే కనుక ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎకనామిక్ చేంజ్, ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఎకనామిక్ చేంజ్ అని చెప్పేసి మనకైతే కనుక అనే ఇన్స్టిట్యూట్ దగ్గర ఈ యొక్క డిజిటల్ పాపులేషన్ క్లాక్ అనేటువంటి దాన్ని మనకైతే కనుక ఇనాగరేట్ చేయబడడం జరిగింది. ఏం చేస్తుంది ఇది అని అంటే, సో ఇట్ విల్ ప్రొవైడ్ యూ ద రియల్ టైమ్ పాపులేషన్ ఎస్టిమేట్స్ ఫర్ కర్ణాటక అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియా. మనకి ఎప్పటికప్పుడు ప్రొవైడ్ చేస్తూ ఉంటుందండి రియల్ టైమ్ పాపులేషన్ ఎస్టిమేట్స్. సో ఫర్ కర్ణాటక అండ్ యాజ్ వెల్ యాజ్ ఆల్ ఓవర్ ఇండియా మనకైతే కనుక ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తుంది. లైక్ ఎవ్రీ 1 minute and 10 seconds అండ్ ఇండియా ఇన్ ఎవ్రీ 2 seconds. సో 1 minute and 10 seconds ప్రతిసారి మనకి ఏంటి అని అంటే కనుక అప్డేట్ అవుతూ, సో మనకి రియల్ టైమ్ లో ఈ యొక్క పాపులేషన్ కి సంబంధించినటువంటి స్టాటిస్టిక్స్ మనకైతే కనుక ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. ఇది ఎవరెవరి మధ్య ఇనిషియేటివ్ అని చెప్పేసి అడుగుతారు. ఇట్ ఈస్ అన్ ఇనిషియేటివ్ ఫర్ ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ ఎకనామిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ ఎకనామిక్ చేంజ్. ఓకే, ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ ఎకనామిక్ చేంజ్. అండ్ వన్ మోర్ వచ్చేసి యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫ్యామిలీ వెల్ఫేర్ మనకైతే కనుక ఇది చేపట్టడం జరిగింది ఇది. సో క్లియర్. సో ద డిజిటల్ పాపులేషన్ క్లాక్ మనకి ఏంటి అని అంటే కనుక ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారని అడుగుతారు. ఇట్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎకనామిక్ చేంజ్ దగ్గర మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేయబట్టడం జరిగిందండి. థర్డ్ ఇంపార్టెంట్ వన్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ మారిషియస్ ఫాలోయింగ్ ద రీసెంట్ పార్లమెంటరీ ఎలక్షన్స్ అని చెప్పేసి మనకైతే కనుక అడుగుతున్నారు. ప్రావింద్ జుగ్నాథ్,
అశోక్ సిన్హా, రోషి బాదాయిన్, నవీన్ రామ్గూలం, పాల్ బెరెంగర్ అని చెప్పేసి మనకైతే ఇక్కడికి ఇచ్చారు. రీసెంట్ గా మారిషియస్ కి సంబంధించినటువంటి ప్రైమ్ మినిస్టర్. సో హూ వాజ్ దట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ మారిషియస్? మారిషియస్. సో ద మారిషియస్ యొక్క ప్రైమ్ మినిస్టర్ మనం తీసుకున్నట్లయితే కనుక ఇట్ ఈస్ నవీన్ రామ్ గూలం ఈస్ ద న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ మారిషియస్ అండి మనకి. ఓకే, హీ హాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ మారిషియస్ మనకి. ఎస్. సో ఇతను మనకి ఏంటంటే కనుక ఇంతకు ముందు కూడా మనకి ప్రైమ్ మినిస్టర్ గా సర్వ్ చేశారు, లైక్ వే బ్యాక్ ఇన్ 1995, 2002 దిస్ థింగ్స్. సో హీ సక్సీడెడ్ ద ప్రావింద్ జుగనాథ్. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి తెలియాల్సింది ఏంటంటే కనుక సో సక్సీడెడ్ ద ప్రావింద్ ప్రావింద్ జుగనాథ్ అన్నమాట. ప్రావింద్ జుగనాథ్ ని సో సక్సీడ్ చేస్తూ ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ మారిషియస్ అయితే కనుక మనకి ఇదయ్యారు. సో సిమిలర్లీ ఇంకొంతమంది రీసెంట్ గా న్యూస్ లో ఉన్నారండి, వాళ్ళ గురించి మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో అడిగే అవకాశాలు అయితే కనుక ఉంటాయి. ఎవరెవరు ద అదర్ ఇంపార్టెంట్ ప్రైమ్ మినిస్టర్స్? సో ఫస్ట్ వన్ వచ్చేసి షిగేరు ఇషిబా. షిగేరు ఇషిబా ఈస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ జపాన్. సో జపాన్ కి సంబంధించినటువంటి ప్రైమ్ మినిస్టర్ షిగేరు ఇషిబా. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి కేపి అలీ. కేపి అలీ వచ్చేసి మనకి సో హీఈస్ ఫ్రమ్ ద అవర్ నైబరింగ్ కంట్రీ నేపాల్ అండి. నేపాల్ యొక్క ప్రైమ్ మినిస్టర్ మనకి. సో సిమిలర్లీ కేర్ స్టార్మర్ ఈస్ ఫ్రమ్ ద యూకే, యునైటెడ్ కింగ్డమ్ యొక్క ప్రైమ్ మినిస్టర్ మనకి. దెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ as డిక్ స్కూఫ్, నెదర్లాండ్స్ యొక్క ప్రైమ్ మినిస్టర్. డిక్ స్కూఫ్ ఈస్ ద నెదర్లాండ్స్ prime minister of Netherlands. So then we have the Simon Harris, prime minister of Ireland. సైమన్ హారిస్ వచ్చేసి మనకి ఐర్లాండ్ కి సంబంధించినటువంటి ప్రైమ్ మినిస్టర్ సైమన్ హారిస్. దెన్ వీ హ్యావ్ ద నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఓకే దెన్ వీ హ్యావ్ డొనాల్డ్ టస్క్, వన్ మోర్ ఇంపార్టెంట్ పర్సన్, డొనాల్డ్ టస్క్. సో డొనాల్డ్ టస్క్ is associated with that of Poland. So these are some of the important other prime ministers who are recently in the news manaki. Then we have Christopher Luxon, last but not the least, Christopher Luxon. So he is from the New Zealand. సో వీళ్ళందరూ 2024 లో మనకైతే కనుక న్యూస్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ప్రైమ్ మినిస్టర్స్ 2024 and 2025 హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ మారిషియస్ ఫాలోయింగ్ ద రీసెంట్ పార్లమెంటరీ ఎలక్షన్స్ అంటే కనుక మనకి ఎస్ ద ఆన్సర్ వచ్చేసి మనకి నవీన్ రామ్గూలం ఇస్ ద ఆన్సర్. నవీన్ రామ్గూలం. ఓకే, దెన్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్, which two space stations agencies are collaborating on the NISAR satellite mission scheduled for launch in early 2025 to monitor the Earth's land and as well as ice covered surfaces? European Space Agency and as well as Japanese Aerospace Exploration Agency, Canadian Space Agency and Russian Federal Space Agency, NASA and as well as ISRO, China National Space Administration and Israel Space Agency, United Arab Emirates Space Agency and Brazilian Space Agency. సో ద ఆన్సర్ వచ్చేసి మనం తీసుకుంటే కనుక ఇక్కడ నాసా అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఇస్రో అండి. దట్ ఈస్ ద నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇస్రో మనకైతే కనుక ఈ యొక్క స్పేస్ ఏజెన్సీని అయితే కనుక మనకైతే కనుక లాంచ్ ఈ యొక్క శాటిలైట్ అయితే కనుక మనకి డెవలప్ చేస్తున్నారు. ఏ శాటిలైట్ పేరు వచ్చేసి సో ద శాటిలైట్ ఈస్ నిసార్ శాటిలైట్. నిసార్ శాటిలైట్. నిసార్ స్టాండ్స్ ఫర్ నాసా ఇస్రో సింథటిక్ ఎపర్చర్. NASA ISRO synthetic aperture. NASA ISRO synthetic aperture radar. NASA ISRO synthetic aperture radar. Yes, so that is what is. సో మనకి ఏంటంటే కనుక నాసా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇస్రో వాళ్ళు సంథింగ్ కాల్డ్ యాజ్ నాసా ఇస్రో సింథటిక్ ఎపర్చర్ రాడార్ అనేటువంటి శాటిలైట్ ని మనకి ఏంటి అని అంటే కనుక డెవలప్ అయితే చేయడం జరుగుతుంది. ఇది మనకి ఏంటంటే కనుక ఇట్ విల్ ప్రొవైడ్ డీటెయిల్డ్ అబ్జర్వేషన్స్. అబౌట్
అబ్జర్వేషన్స్ అబౌట్ దేని గురించి మనకి ప్రొవైడ్ చేస్తుంది అని అంటే కనుక ఇట్ విల్ ప్రొవైడ్ అబౌట్ ద ఎర్త్స్ ఎకోసిస్టమ్ గురించి, న్యాచురల్ హజార్డ్స్ గురించి, ఎర్త్స్ ఎకోసిస్టమ్, న్యాచురల్ హజార్డ్స్, ఎర్త్స్ ఎకోసిస్టమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఎక్సెట్రా వీటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ గురించి మనకైతే కనుక ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. ఇది మనకి ఏంటంటే ఎర్లీ 2025 లో మనకైతే కనుక లాంచ్ చేస్తున్నారు. సో లాంచ్ విల్ బి ఎక్స్పెక్టెడ్ ఇన్ 2025. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇట్ విల్ బి డిప్లాయిడ్ ఇన్ ద లో ఎర్త్ ఆర్బిట్. ఇట్ విల్ బి డిప్లాయిడ్ ఇన్ ద లో ఎర్త్ ఆర్బిట్. లో ఎర్త్ orbit. So the answer is, which two space agencies are collaborating on the NISAR satellite mission scheduled to launch in early 2025? అంటే అర్థం ఏంటి అని అంటే కనుక మనకి సో ద ఆన్సర్ వచ్చేసి దట్ ఈస్ నాసా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇస్రో ఈస్ ద ఆన్సర్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. Who secured their third IBSF World Men's Snooker Championship title in 2024, becoming only the second player after Pankaj Advani to achieve this feat అని చెప్పేసి మనకి అయితే కనిపిస్తున్నారు. ఇది మనకి ఏంటంటే కనుక సో దట్ ఈస్ స్టీఫెన్ హెన్రీ, జాన్ హిగిన్స్, సో జడ్ ట్రంప్, మార్క్ సెల్బై అండ్ యాజ్ వెల్ యాజ్ మొహమ్మద్ ఆసిఫ్ ఈస్ బేసికల్లీ ద ఇంపార్టెంట్ ఆప్షన్స్ దట్ వర్ గివెన్. సో మొన్న నవంబర్ 2024 లో సో మనకి ఈ యొక్క విచ్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ, సో పాకిస్తాన్ బేస్డ్ క్యూయిస్ట్, సో ద పాకిస్తాన్ బేస్డ్ క్యూయిస్ట్, సో హూ వాజ్ దట్ పర్టికులర్ పర్సన్? సో మొహమ్మద్ ఆసిఫ్ మనకి ఏంటంటే కనుక మొహమ్మద్ ఆసిఫ్ రీసెంట్ గా మనకి సో హీ క్లించ్డ్ హిస్ థర్డ్ ఐబిఎస్ఎఫ్ వరల్డ్ మెన్స్ స్నూకర్ ఛాంపియన్షిప్ టైటిల్ అయితే కనుక మనకి విన్ అవడం జరిగింది. స్నూకర్ ఛాంపియన్షిప్ టైటిల్, ఓకే, ద థర్డ్ టైటిల్ 2024 అయితే కనుక మనకైతే కనుక విన్ అయ్యారు. సో దట్ ఈస్ సో ఇట్ ఈస్ ద థర్డ్ టైటిల్ ఆఫ్ ఐబిఎస్ఎఫ్ వరల్డ్ మెన్స్ స్నూకర్ ఛాంపియన్షిప్ 2024. సో ఈ యొక్క టైటిల్ మనకి ఏంటి అని అంటే కనుక సో నౌ ఇట్ మేక్స్ ద హిమ్ యాజ్ ఎ సెకండ్ ప్లేయర్ టు విన్ ద 3 titles. సో నౌ హీ వాజ్ ఓన్లీ ద సెకండ్ ప్లేయర్ టు విన్ 3 titles after Pankaj Advani. Pankaj Advani is the very another important మన యొక్క ఇండియన్ స్పోర్ట్స్ పర్సన్ అండి. సో హూ ఈస్ అసోసియేటెడ్ విత్ దిస్. అండ్ సిమిలర్లీ మనకి ఏంటంటే కనుక దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క స్నూకర్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది అని చెప్పేసి మనకైతే కనుక అడుగుతారు. ఈ యొక్క 2024 IBSF వరల్డ్ మెన్స్ స్నూకర్ ఛాంపియన్షిప్ మనకి సో దోహా కటార్ లో జరిగిందండి. ఇట్ టుక్ ప్లేస్ ఇన్ ద దోహా కటార్. సో దోహా కటార్ లో మనకైతే కనుక ఈవెంట్ అయితే కనుక జరిగింది. అండ్ సిమిలర్లీ మనకి ఏంటంటే కనుక ఎక్కడ ఆర్గనైజ్ చేశారు? ఇంటర్నేషనల్ బిలియర్డ్ ఎవరు ఆర్గనైజ్ చేశారు అని అంటే కనుక ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్ బై ద ఇంటర్నేషనల్ బిలియర్డ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్నూకర్ ఫెడరేషన్ వాళ్ళు. ఇంటర్నేషనల్ బిలియర్డ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్నూకర్ ఫెడరేషన్ వాళ్ళు మనకైతే కనుక ఆర్గనైజ్ చేయబడడం జరిగింది. క్లియర్? Who secured their third IBSF World Men's Snooker Championship title in 2024, becoming only the second player after Pankaj Advani to achieve this feat అంటే మనకి సో ద ఆన్సర్ వచ్చేసి మొహమ్మద్ ఆసిఫ్ ఇస్ ద ఆన్సర్. So he was the second person to win this particular title and after the Pankaj Advani. And 2024 IBSF World Men's Snooker Championship మనకి ఎక్కడ జరిగింది అంటే దోహా కటార్ లో జరిగింది. దీన్ని మనకి ఎవరు ఆర్గనైజ్ చేశారు అని అంటే కనుక ఇంటర్నేషనల్ బిలియర్డ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్నూకర్ ఫెడరేషన్ వాళ్ళు మనకి దీన్ని ఆర్గనైజ్ చేయబడడం జరిగింది. సో ద ఆన్సర్ ఇస్ దిస్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. ఇన్ విచ్ సిటీ డిడ్ ద TRAI Telecom Regulatory Authority of India hosted the 25th meeting of South Asian Telecommunication Regulators Council from November 11th to 13th, 2024? ముంబై, బెంగళూరు, చెన్నై, న్యూఢిల్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద హైదరాబాద్. ఎక్కడ మనకి ఆర్గనైజ్ చేశారని చెప్పేసి మనకి అడుగుతున్నారండి. ఈ యొక్క 25th మీటింగ్ ఆఫ్ సంథింగ్ కాల్డ్ యాజ్ సౌత్ ఏషియన్ టెలికమ్యూనికేషన్ రెగ్యులేటర్స్ కౌన్సిల్. సౌత్ ఏషియన్ టెలికమ్యూనికేషన్ రెగ్యులేటర్స్ కౌన్సిల్.
సో రెగ్యులేటర్స్ కౌన్సిల్ ఈ యొక్క మీటింగ్ మనకి ఎక్కడ ఆర్గనైజ్ చేశారు? దట్ ఈస్ SATRC 25 అని చెప్పేసి పిలుస్తాం. ఈ యొక్క మీటింగ్ వచ్చేసి మనకి ఎక్కడ జరిగింది అని అంటే కనుక న్యూఢిల్లీలో జరిగిందండి. ఈ యొక్క సమ్మిట్ వచ్చేసి టెలికమ్యూనికేషన్ రెగ్యులేటర్స్ కౌన్సిల్. ఈ యొక్క కౌన్సిల్ ని మనకి ఎవరు ఆర్గనైజ్ చేస్తారు? నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి. సో ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్ బై మన కంట్రీలో టెలికామ్ కి సంబంధించినటువంటి రెగ్యులేటర్ ట్రాయ్, టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆర్గనైజ్ చేశారు. అండ్ అలాగనే ఇన్ కొలాబరేషన్ విత్ హూమ్, ఇన్ కొలాబరేషన్ ఓకే ఇన్ కొలాబరేషన్ విత్ ద ఏషియా పసిఫిక్ టెలికమ్యూనిటీ, ఏషియా పసిఫిక్ టెలికమ్యూనిటీ వాళ్ళతోటి మనకి ఏంటంటే కనుక దీన్ని ఆర్గనైజ్ చేయబడడం జరిగింది. ఏషియా పసిఫిక్ టెలికమ్యూనిటీ APT. ఓకే, in which city did the Telecom Regulatory Authority of India hosted the 25th meeting of South Asian Telecommunication Regulators Council from November 11th to 13th, 2024? Mumbai, Bengaluru, Chennai, New Delhi, and as well as Hyderabad. The answer is, so it was మనకి ఎక్కడ జరిగిందండి? న్యూ ఢిల్లీలో జరిగింది. క్లియర్? మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. Who has been appointed as the new chairperson for the Indian Oil Corporation? So that is Ramesh Oza, Sanjay Malhotra, Rajendra Kumar Sinha, Alok Puri, Arvinder Singh Sahni. ఎవరు రీసెంట్ గా మనకి ఏంటంటే కనుక ఈ యొక్క ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కి చైర్పర్సన్ గా మనకైతే అపాయింట్ అయ్యారని అడుగుతున్నారు. ఇట్ ఈస్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ IOC, Indian Oil Corporation, that is what is called it as IOC. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కి రీసెంట్ గా మనకి అరవిందర్ సింగ్ సాహ్ని, అరవిందర్ సింగ్ సాహ్ని అపాయింటెడ్ యాజ్ ద మనకి ఏంటంటే కనుక న్యూ చైర్మన్ ఆఫ్ IOC. సో అపాయింటెడ్ యాజ్ న్యూ చైర్మన్ ఆఫ్ IOC గా మనకైతే కనుక అపాయింట్ అయితే చేశారు, చైర్మన్ ఆఫ్ IOC. అండ్ సిమిలర్లీ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏం తెలియాలి అని అంటే కనుక మనకి ఇక్కడ అసలు IOC అనేటువంటిది మనకి అసలు ఎప్పుడు ఫార్మ్ అయింది ఏంటి అనేటువంటిది మనం చూస్తే కనుక, సో దట్ ఈస్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మనకి ఏంటంటే కనుక సో ఇది మనకి 1959 లో ఎస్టాబ్లిష్ అయిందండి. ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1959 లో మనకైతే కనుక ఎస్టాబ్లిష్ అయింది. అండ్ ఇది మనకి ఏంటంటే కనుక సో ఇట్ ఈస్ ఏ మల్టీనేషనల్ ఆయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ గ్యాస్ కంపెనీ అన్నమాట, అండర్ ద ఓనర్షిప్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. So that is multinational oil and as well as the gas company under government of India. Gas company under government of India. That is what is IOC, Indian Oil Corporation. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనం తీసుకుంటే కనుక న్యూఢిల్లీ ఇండియాలో మనకైతే కనుక హెడ్ క్వార్టర్ అయ్యింది ఈ పర్టికులర్ బాడీ మనకి. ఎస్, సో దిస్ ఇస్ వాట్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్స్. Who has been appointed as the new chairperson of Indian Oil Corporation అంటే మనకి అరవిందర్ సింగ్ సహని is the answer. అరవిందర్ సింగ్ సహని. Moving to the next one. Which organization recently released the State of the Climate 2024 report, highlighting the rapid pace of climate change and as well as its impacts? UNEP, IPCC, World Meteorological Organization, International Union for Conservation of Nature, అమెరికన్ మెట్రలాజికల్ సొసైటీ. ఎవరు రీసెంట్ గా మనకి ఈ యొక్క స్టేట్ ఆఫ్ ది క్లైమేట్ 2024 రిపోర్ట్ అయితే కనుక పబ్లిష్ చేశారు అని చెప్పేసి మనకి అయితే కనుక అడుగుతున్నారు. మన యొక్క వరల్డ్ మెటలాజికల్ ఆర్గనైజేషన్ వాళ్ళు, వరల్డ్ మెటలాజికల్ ఆర్గనైజేషన్ WMO, సో 2024 వీళ్ళు మనకి ఏంటంటే కనుక రీసెంట్ గా ఈ యొక్క స్టేట్ ఆఫ్ ద క్లైమేట్ 2024 రిపోర్ట్ ని రిలీజ్ చేయబడడం జరిగింది. స్టేట్ ఆఫ్ ద క్లైమేట్ 2024 సో రిపోర్ట్ అయితే కనుక మనకైతే కనుక రీసెంట్ గా తీసుకుని వచ్చారు రిపోర్ట్. వేర్ ఈ యొక్క రిపోర్ట్ మనకి ఏంటంటే కనుక సో ద 2024 లో కూడా ఇది ఏంటంటే ఈ రిపోర్ట్ ఎక్కడ లాంచ్ చేశారు అంటే కనుక డ్యూరింగ్ ద UNFCCC కి సంబంధించినటువంటి కి సంబంధించినటువంటి COP29 సమిట్ అట్ బాకు అజర్బైజాన్. సో బాకు అజర్బైజాన్ లో మనకైతే కనుక ఈ సమ్మిట్ అయితే కనుక జరిగిందండి. అక్కడ మనకి ఈ యొక్క స్టేట్ ఆఫ్ ది క్లైమేట్ 2024 రిపోర్ట్ అనేటువంటి దాన్ని మనకి WMO, వరల్డ్ మెటలాజికల్ ఆర్గనైజేషన్ వాళ్ళు అయితే కనుక మనకి ఇచ్చేయడం అయితే కనుక జరిగింది. సో క్లియర్? అండ్ సిమిలర్లీ ఎస్, దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ వరల్డ్ మెటలాజికల్ ఆర్గనైజేషన్ గురించి ఏం తెలియాలి? WMO గురించి.
వరల్డ్ మెటలాజికల్ ఆర్గనైజేషన్ అనేటువంటిది మనం తీసుకుంటే ఇట్ ఈస్ ద స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ అండి. ఇట్ ఈస్ ద స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ అనేది ఫస్ట్ పాయింట్ మనకు తెలియాలి. అండ్ ఈ యొక్క ఆర్గనైజేషన్ మనకి లైక్ 1950 ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1950లో మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేశారు. వే బ్యాక్ ఫౌండెడ్ ఇన్ ద ఇయర్ 1873 ఓన్లీ. ఎస్, సో హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకు అడుగుతూ ఉంటారు. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి దీనికి జెనీవా స్విట్జర్లాండ్ లో ఉన్నాయి మనకి. జెనీవా స్విట్జర్లాండ్, జెనీవా స్విట్జర్లాండ్ హెడ్ క్వార్టర్స్ అయితే కనుక ఉన్నాయండి. విచ్ ఆర్గనైజేషన్ రిలీజ్డ్ ద స్టేట్ ఆఫ్ ద క్లైమేట్ 2024 రిపోర్ట్ హైలైటింగ్ ద ర్యాపిడ్ పేస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇట్స్ ఇంపాక్ట్ అంటే ద ఆన్సర్ వచ్చేసి WMO, వరల్డ్ మెటలాజికల్ ఆర్గనైజేషన్ ఇస్ ద ఆన్సర్ మనకి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. Which organization did the Union Ministry of Mines sign a MOU, Memorandum of Understanding, with collaborate on critical minerals? ఏ ఆర్గనైజేషన్ మనకి ఏంటంటే కనుక యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ తోటి మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సైన్ చేస్తుంది అని అడుగుతున్నారు ఆన్ క్రిటికల్ మినరల్స్. UNEP, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అండ్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. సో మనకి ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏంటి అంటే కనుక ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ వాళ్ళు దీంతో మనం రీసెంట్ గా MOU అయితే కనుక సైన్ చేసుకున్నాం. మన యొక్క యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ వాళ్ళు రీసెంట్ గా ఎవరితోటి MOU సైన్ చేసుకున్నారండి? ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ తోటి మనం MOU అయితే కనుక సైన్ చేసుకున్నాం, IEA. ఎస్, యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ వాట్ ఈస్ ద ఐడియా? MOU ఎందుకు అని అంటే కనుక సో టు ఎన్హాన్స్ ద కొలాబరేషన్ ఆన్ క్రిటికల్ మినరల్స్, టు ఎన్హాన్స్ ద కొలాబరేషన్ ఆన్ క్రిటికల్ మినరల్స్. క్రిటికల్ మినరల్స్ అంటే అర్థం ఏంటంటే మనకి ఎమర్జింగ్ టెక్నాలజీస్ కి ఉపయోగపడేటువంటివి. సో మనం ఏమంటాం అంటే క్రిటికల్ మినరల్స్ అంటాం. ఎగ్జాంపుల్ లిథియం, ఎగ్జాంపుల్ ఫర్ క్రిటికల్ మినరల్ మనకి. లిథియం ఈజ్ వన్ సచ్ ఎగ్జాంపుల్ ఫర్ దట్ ఆఫ్ ద క్రిటికల్ మినరల్. సో దీన్ని మనకి ఏంటంటే కనుక న్యూఢిల్లీలో మనకైతే కనుక సైన్ చేశారు. మన యొక్క సెక్రటరీ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ విఎల్ కాంతారావు, విఎల్ కాంతారావు, సెక్రటరీ మినిస్ట్రీ ఆఫ్ మైన్స్, సెక్రటరీ మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ అయితే కనుక మనకి సైన్ చేశారు. ప్లస్ ద అదర్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ద IEA, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ, దట్ ఈస్ ఫతీహ్ బిరోల్. సో దట్ ఈస్ ఫతీహ్ బిరోల్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ IEA, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ. Yes. Which organization did the Union Ministry of Mines recently signed an MOU with respect to collaborate on critical minerals? అంటే ఆన్సర్ వచ్చేసి మనకి IEA, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ. సిమిలర్లీ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ గురించి ఇంకొక 2 పాయింట్స్ మనం చూస్తే, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అనే బాడీ మనకి ఏంటంటే కనుక ఈ యొక్క బాడీని 1974లో మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేయబడడం జరిగిందండి. ఫౌండెడ్ ఇన్ ద ఇయర్ 1974 by the OECD in the Paris, France. సో ప్యారిస్ ఫ్రాన్స్ లో మనకైతే కనుక దీన్ని అయితే కనుక ఎస్టాబ్లిష్ చేశారు. అయితే మనకి OECD ఇన్ ప్యారిస్ ఫ్రాన్స్ లో మనకైతే కనుక దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఈ యొక్క కంట్రీకి మనకి ఏంటంటే కనుక ఇండియా ఈజ్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ IEA, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీలో మనకైతే కనుక ఇండియా అయితే మటుకి మెంబర్ కాదు మనకి. క్లియర్, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు తెలియాలి. సో మీ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ తోటి ఎవరు MOU సైన్ చేసుకున్నారు ఆన్ క్రిటికల్ మినరల్స్ అంటే కనుక సో వాట్ వాజ్ ద ఆన్సర్? సో ద ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక సో దట్ ఈస్ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ, IEA ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ వాళ్ళతోటి మనకైతే కనుక MOU సైన్ చేసుకున్నామండి. క్లియర్, మూవింగ్ ఫార్వర్డ్ ఫర్దర్ టు ద నెక్స్ట్ వన్. Who has been appointed as the new executive chairperson of the something called as NALSA, National Legal Services Authority? So Justice Chandrachud, next వచ్చేసి Justice Sanjeev Khanna, so Justice Rajiv Sinha, and as well as the Justice Bhushan Ramakrishnan Gavai and Umesh Lalit is basically the thing మనకి ఇక్కడ ఏం తెలియాలి అని అంటే కనుక so that is something called as, there's one such important body called as
నాల్సా అని చెప్పేసి మనం పిలుస్తామండి. నాల్సా. నాల్సా అంటే అర్థం ఏంటి? నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అని అర్థం. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. ఇది మనకేంటంటే కనుక పూర్ పీపుల్ కి కావాల్సినటువంటి లీగల్ ఎయిడ్ అది కూడా ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కొంత లో ఇన్కమ్ గ్రూప్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ తోటి లేదా లా తోటి ఇన్ కాన్ఫ్లిక్ట్ అయ్యి అరెస్ట్ అయ్యి ఉంటుంటే కనుక మరి అలాంటి వాళ్ళని డిఫెండ్ చేసుకోవడానికి లాయర్స్ ని పెట్టుకుంటే సో దేవర్ వెరీ ఎక్స్పెన్సివ్. సో అలాంటి వాళ్ళ గురించి మనకి ఏంటంటే కనుక గవర్నమెంటే వాళ్ళ తరపున వాదించడానికి లాయర్స్ ని మనకైతే కనుక ప్రొవైడ్ చేస్తుంది. దాని పేరే మనకి నాల్సా, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. సో నాల్సా గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఎవరిని అపాయింట్ చేశారు అని అంటే కనుక జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయి. ఓకే, జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయి అని మనకి భూషణ్ రామకృష్ణ గవాయి has been appointed as the executive chairperson, మనకి ఏంటి అని అంటే కనుక ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ ఆఫ్ నాల్సా. ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆఫ్ నాల్సా మనకైతే కనుక అపాయింట్ చేయబడ్డారు, ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ ఆఫ్ నాల్సా. సో సిమిలర్లీ మనకి ఏంటంటే కనుక అనదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి ఏం తెలియాలి అని అంటే కనుక ఓకే, అసలు నాల్సా అనేటువంటిది మనకి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అని అంటే కనుక సో ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1995 లో మనకైతే కనుక ఎస్టాబ్లిష్ అయిందండి అండర్ సంథింగ్ కాల్డ్ యాజ్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్. లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్, అథారిటీస్ యాక్ట్ 1987 అండర్ లో మనకైతే కనుక ఎస్టాబ్లిష్ అయిందన్నమాట ఈ పర్టికులర్ బాడీ. సిమిలర్లీ మనకి నాల్సా అనేటువంటిది ఏమి ఆర్టికల్ ఇంప్లిమెంట్ చేస్తుంది? ఆర్టికల్ నెంబర్ 39A ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో విచ్ సేస్ దట్ మనకి ఏంటంటే కనుక టు ప్రొవైడ్ ఫ్రీ లీగల్ ఎయిడ్, ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. కాన్స్టిట్యూషన్ లో మనకి ఆర్టికల్ నెంబర్ 39A అని చెప్పేసి ఉంది. ఇది మనకి ఏం చెప్తుందంటే ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్ టు ప్రొవైడ్ ద లీగల్ ఎయిడ్ సో దట్ టు ఇన్షూర్ జస్టిస్ ఈస్ నాట్ డినైడ్ టు దోస్ ఎకనామిక్ ఆర్ అదర్ డిజేబిలిటీస్ వల్ల. ఓకే, మనకి నాల్సా అనేటువంటిది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? నాల్సా అనేటువంటిది మనకి 1995లో ఎస్టాబ్లిష్ అయింది అండర్ సంథింగ్ కాల్డ్ ఎస్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ 1987. అండ్ జస్టిస్ భూషణ్ గవాయి, సో దట్ ఈస్ మనకి ఏంటంటే ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ ఆఫ్ ద నాల్సా. సో హూ హ్యాస్ బిన్ అపాయింటెడ్ యాజ్ న్యూ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ ఆఫ్ నాల్సా అంటే కనుక మనకి ఆన్సర్ వచ్చేసి సో దట్ ఈస్ భూషణ్ రామకృష్ణ గవాయి ఇస్ ద ఆన్సర్. సో జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ సిటీ హ్యాస్ హోస్టెడ్ ద 2024 Women's Asian Hockey Champions Trophy, marking the first international hockey tournament in that location? Jaipur, Rajasthan; Lucknow, UP; Rajgir, Bihar; Indore, Madhya Pradesh; Guwahati, Assam. So 2024 విమెన్స్ ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ మనకి. సో 2024 విమెన్స్ ఏషియన్ హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ మనకి. ఓకేనా, ఛాంపియన్స్ ట్రోఫీ మనకి ఏంటంటే కనుక ఎవరికి ఇది చేశారు అని అంటే కనుక సర్దార్ రాజ్గీర్ హాకీ స్టేడియం, రాజ్గీర్ బీహార్ లో మనకైతే కనుక ఈ యొక్క ఈవెంట్ అయితే కనుక జరిగిందండి మనకి. సో దిస్ వాజ్ ద ఫస్ట్ ఇంటర్నేషనల్ హాకీ ఈవెంట్ అన్నమాట, హోస్టెడ్ ఇన్ బీహార్. ఫస్ట్ ఇంటర్నేషనల్ హాకీ ఈవెంట్ దట్ వాజ్ హోస్టెడ్ ఇన్ బీహార్ లో మనకి ఆర్గనైజ్ చేసినటువంటిది ద ఫస్ట్ ఇంటర్నేషనల్ హాకీ ఈవెంట్ కూడా మనకి ఇదే అనమాట. దీంట్లో మనకి టాప్ ఏషియన్ టీమ్స్ లైక్ చైనా, జపాన్, కొరియా, మలేషియా వీళ్ళందరూ కూడా మనకైతే కనుక పార్టిసిపేట్ అయితే కనుక చేశారు. క్లియర్? అండ్ మోస్ట్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కనుక ఇండియా వన్ ద టైటిల్ హియర్ అగెనెస్ట్ ద చైనా. ఇండియా వన్ ద టైటిల్ అగెనెస్ట్ ద చైనా ఇన్ ద ఫైనల్. సో ఫైనల్లో మనకి ఏంటంటే కనుక సో దిస్ వాజ్ మనం ఏంటంటే కనుక ఇండియా వన్ ద టైటిల్ హియర్ బై డిఫీటింగ్ ద చైనాని మనం అయితే కనుక డిఫీట్ చేసి సో దీన్ని చేయడం జరిగింది. విచ్ సిటీ హెస్ హోస్టెడ్ ద 2024 విమెన్స్ ఏషియన్ హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ, మార్కింగ్ ద ఫస్ట్ ఇంటర్నేషనల్ హాకీ టోర్నమెంట్ ఇన్ దట్ లొకేషన్ అంటే కనుక
ఆన్సర్ ఈస్ రాజ్గిర్, బీహార్ ఇస్ ద ఆన్సర్ అండి. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, ద ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ సమిట్ 2024 వాస్ హెల్డ్ ఇన్ విచ్ కంట్రీ అని చెప్పేసి మనకైతే కనుక అడుగుతున్నారు. సో దట్ ఈస్ ద ఏషియా పసిఫిక్ సమిట్ మనకి ఎక్కడ జరిగింది అని చెప్పేసి, ఈ యొక్క సమిట్ మనం తీసుకుంటే కనుక మనకి వియత్నాం, గిని, ఇండోనేషియా, పెరు అండ్ యాజ్ వెల్ యాజ్ ద థాయిలాండ్. ద ఆన్సర్ వచ్చేసి మనకి పెరు. సో పెరూలో మనకి సమిట్ అయితే కనుక జరిగింది. ఎపెక్ సమిట్ 2024, ఏపీఈసి సమిట్, ఎపెక్ సమిట్. సో 2024 మనకి పెరూలో జరిగిందండి. పెరూలో మనకైతే కనుక జరిగింది. పెరు అనేటువంటిది మనకి సౌత్ అమెరికన్ కంట్రీ అనమాట. అండ్ దెన్ సో వచ్చేసి మనకి ఏంటంటే కనుక ఎగ్జాక్ట్ ప్లేస్ లిమాలో జరిగింది. సో లిమా ఇన్ పెరు. ఎస్, అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి ఏంటంటే కనుక అసలు ఎపెక్ అనేటువంటిది ఏంటి, ఎంతమంది మెంబర్ నేషన్స్ ఉంటారు అని చెప్పేసి మనం అనుకుంటే కనుక, ఎపెక్ అనేటువంటి ఆర్గనైజేషన్, ఏషియా పసిఫిక్ ఎపెక్ అనేటువంటి ఆర్గనైజేషన్ మనకి ఏంటంటే కనుక ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1989 లో మనకైతే కనుక ఎస్టాబ్లిష్ అయింది. 1989 లో మనకి ఎస్టాబ్లిష్ అయింది. అండ్ ఇట్ వాజ్ ఏ రీజనల్ ఎకనామిక్ ఫోరం అండి. ఇట్ ఈస్ ద రీజనల్ ఎకనామిక్ ఫోరం. మనకి ఎంతమంది మెంబర్ కంట్రీస్ ఉంటారు అని అంటే కనుక అరౌండ్ 21 మెంబర్ నేషన్స్ అయితే కనుక ఉంటారు దీంట్లో. సో 21 మెంబర్ ఎకానమీస్ అయితే కనుక మనకైతే కనుక దీంట్లో ఉంటారు. 21 మెంబర్ ఎకానమీస్. ఎస్, దే వీళ్ళు ఏంటంటే కనుక నియర్లీ 40% ఆఫ్ ద గ్లోబల్ పాపులేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ 60% ఆఫ్ ద గ్లోబల్ జీడిపిని మనకైతే కనుక ఇది చేస్తున్నారు. ది ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ ఎపెక్ సమిట్ 2024 మనకి ఎక్కడ అంటే కనుక సో లిమా, పెరూలో మనకైతే కనుక జరుగుతుందండి. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. ఓకే, సో దిస్ క్వశ్చన్ వాజ్ హూ హాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ న్యూ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ ఆఫ్ నాల్సా అంటే కనుక ఆల్రెడీ మనం చూసాం కదా, జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయి అని చెప్పేసి. ఎస్, నెక్స్ట్ వన్, విచ్ ఇండియన్ స్టేట్ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ ద కమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్స్టాల్ solar power projects initiative to promote the private sector investments in solar energy. కమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్స్టాల్ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ అని చెప్పేసి రీసెంట్ గా మనకి ఏ స్టేట్ వాళ్ళు మనకి ఇనిషియేటివ్ తీసుకుని వచ్చారని చెప్పేసి అడుగుతున్నారు. హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు మనకైతే కనుక తీసుకుని రావడం జరిగిందండి దీన్ని, ఈ యొక్క ఇనిషియేటివ్ ని. అంటే టు అట్రాక్ట్ ద ఇన్వెస్ట్మెంట్స్ ఎందులో, రెన్యూవబుల్ ఎనర్జీ సోలార్ సెక్టార్ లో. ఓకే, హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు మనకైతే కనుక ఇనిషియేటివ్ తీసుకుని వచ్చారు. అయితే వాంట్ టు బికమ్ ద లీడర్ అనమాట. by March 31st, 2026 want to become a leader in the green energy by March 31st, 2026. So naatiki they want to become a global leader. So that was the reason. Yes, moving to the next one. Who is the author of the book titled A Wonderland of Words Around the World in 101 Essays? Salman Rushdie, Arundhati Roy, Ruskin Bond, Shashi Tharoor, and as well as Vikram Seth. A Wonderland of Words. Next, Around the World in 101 Essays అని చెప్పేసి మనకి వెరీ ప్రామినెంట్ పర్సనాలిటీ. సో శశి థరూర్ మనకైతే కనుక ఈ పుస్తకం అయితే రాయడం జరిగిందండి. ఇది మనకి ఏంటంటే కనుక లైక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి, అంటే వర్డ్స్, కాన్సెప్ట్స్ కి సంబంధించి వీటి గ్రామర్ రూల్స్, పంక్చుయేషన్, స్పెల్లింగ్, వీటన్నిటి రిలేటెడ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ గురించి మనకి ఏంటంటే కనుక మాట్లాడడం అయితే కనుక జరిగింది. దట్ ఈస్ వాట్ ఏ వండర్లాండ్ ఆఫ్ వర్డ్స్ అరౌండ్ ద వరల్డ్ ఇన్ ద 101 ఎస్ఐస్ అని చెప్పేసి మనకైతే కనుక పబ్లిష్ చేశారు. విచ్ ఇండియన్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ హ్యాస్ రీసెంట్లీ ఇంట్రొడ్యూస్డ్ the Palash debit card, an eco-friendly card made from the recycled PVC plastic అని చెప్పేసి మనకైతే కనుక వచ్చింది. స్టేట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళు రీసెంట్ గా మనకి ఏంటంటే ఒక కొత్త డెబిట్ కార్డు తీసుకుని వచ్చారు. ఇదేంటంటే పలాష్ డెబిట్ కార్డ్ అని చెప్పేసి, ఇది కంప్లీట్లీ ఎకో ఫ్రెండ్లీ కార్డ్ అని అయితే కనుక వీళ్ళు చెప్తున్నారు. దీన్ని మనకి ఏంటంటే కనుక ఈ యొక్క రీసైకిల్డ్ పీవీసీ ప్లాస్టిక్ నుంచి అయితే కనుక మేమైతే కనుక దీన్ని చేస్తున్నాము, అయితే కనుక దీని నుంచి మేమైతే కనుక క్రాఫ్ట్ చేసాము అని చెప్పేసి పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళు మనకైతే కనుక చెప్పడం జరుగుతుందండి. సో దీంట్లో మనకి ఏంటంటే మొత్తం అన్ని ఫీచర్స్ లైక్ ఎగ్జిస్టింగ్ ప్లాటినం డెబిట్ కార్డ్ వేరియంట్ కి ఏవైతే ఫీచర్స్ ఉంటాయో వాటన్నిటి బెనిఫిట్స్ అవి కూడా మనకైతే కనుక ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. ఇట్స్ యాజ్ ఇట్ లైక్ అంటే ఎన్విరాన్మెంట్ కి సంబంధించి
సో ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కి సంబంధించి వన్ సిగ్నిఫికెంట్ ఇనిషియేటివ్ దట్ వాస్ బ్రాట్ అప్ బై ద పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఆల్రెడీ మనం ఇంతకు ముందు క్లాసెస్ లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏంటి, ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఎవరు దీన్ని ఎవరికి చైర్పర్సన్ ఎండి అండ్ సిఇఓ ఎవరు అనేటువంటిది మనం మాట్లాడడం జరిగింది. ఎస్, విచ్ టీమ్ డిడ్ ఇండియా డిఫీట్ ఇన్ ద ఫైనల్ టు విన్ ద 8th విమెన్స్ ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ 2024 అని చెప్పేసి మనకు అడుగుతున్నారు. సో ఇది మనకి ఏంటంటే కనుక వి క్లించ్డ్ ద థర్డ్ విమెన్స్ ఏషియన్ ట్రోఫీ. ఇది కూడా మనం ఆల్రెడీ చూసాం కదండి ఇంతకు ముందే మనకి. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే కనుక ఇండియా ఎవరిని డిఫీట్ చేసింది అని అంటే కనుక చైనాని మనం అయితే కనుక డిఫీట్ చేస్తాం అనమాట, టు విన్ ద 8th విమెన్స్ ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ మనకి. ఎస్, మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. విచ్ ఆర్గనైజేషన్ సక్సెస్ఫుల్లీ conducted the 2024 Sanyukta Vimochan exercise, a joint humanitarian assistance and disaster relief exercise, Air Force, Navy, Army, Coast Guard and as well as NDRF. ఎవరు రీసెంట్ గా మీకు మనకి 2024 సంయుక్త విమోచన్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి మనకైతే కనుక కండక్ట్ చేశారని చెప్పేసి అడుగుతున్నారు. ఇండియన్ ఆర్మీ యొక్క సదరన్ కమాండ్స్ కోనార్క్ కార్ప్స్ వాళ్ళు మనకైతే కనుక దీన్ని ఎక్సర్సైజ్ ని కండక్ట్ చేయడం జరిగిందండి. ఇండియన్ ఆర్మీ యొక్క, సో ఇండియన్ ఆర్మీస్, ఓకే, సదరన్ కమాండ్స్, ఇండియన్ ఆర్మీస్ సదరన్ కమాండ్స్ కోనార్క్ కార్ప్స్ వాళ్ళు మనకైతే కనుక కండక్ట్ చేశారనమాట. ఇది మనకి HADR ఎక్సర్సైజ్ అంటే హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ డిజాస్టర్ రిలీఫ్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి మనకి పిలుస్తారు. సో దట్ వాస్ కండక్టెడ్ బై దట్ ఆఫ్ ద ఇండియన్ ఆర్మీ. ఓకే, మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. ఇన్ విచ్ సిటీ వాజ్ ద 2024 గ్లోబల్ సాయిల్స్ కాన్ఫరెన్స్ మనకైతే కనుక జరిగింది, అండ్ ఫోకసింగ్ ఆన్ క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ అండ్ ఎకోసిస్టమ్ సర్వీసెస్. టోక్యో జపాన్, న్యూయార్క్ యుఎస్ఏ, ఫ్రాంక్ఫర్ట్ జర్మనీ, న్యూఢిల్లీ ఇండియా, సిడ్నీ ఆస్ట్రేలియా. ఎక్కడ రీసెంట్ గా మనకి గ్లోబల్ సాయిల్స్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి మనకైతే రీసెంట్ గా జరిగిందండి. 2024 గ్లోబల్ సాయిల్స్ కాన్ఫరెన్స్ మనకి ఏంటంటే సో ద న్యూఢిల్లీలో మనకైతే జరిగింది. దట్స్ ద రీజన్ వై ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్లోబల్ సాయిల్స్ కాన్ఫరెన్స్, గ్లోబల్ సాయిల్స్ కాన్ఫరెన్స్ 2024 ఇది మనకి ఎక్కడ జరిగింది అని అంటే కనుక న్యూఢిల్లీ ఇండియాలో మనకైతే కనుక జరిగింది ఈ యొక్క కాన్ఫరెన్స్ వచ్చేసి. ఈ కాన్ఫరెన్స్ ని మనకి ఎవరు ఆర్గనైజ్ చేస్తారని చెప్పేసి మనకు అడుగుతారు. ఇండియన్ సొసైటీ ఆఫ్ సాయిల్ సైన్స్ అని చెప్పేసి మనకు ఉంది. ఆర్గనైజ్డ్ బై ఇండియన్ సొసైటీ ఆఫ్ సాయిల్ సైన్స్, ఆర్గనైజ్డ్ బై ద ఇండియన్ సొసైటీ ఆఫ్ సాయిల్ సైన్స్. సో ద ఇండియన్ సొసైటీ ఆఫ్ సాయిల్ సైన్స్ అండర్ ద ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ సాయిల్ సైన్స్ ఇటలీ మనకైతే కనుక దీన్ని ఆర్గనైజ్ చేయబడడం జరిగిందండి. అండర్ ద ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ సాయిల్ సైన్సెస్ ఇటలీ, సాయిల్ సైన్సెస్ ఇటలీ మనకైతే కనుక దీన్ని ఆర్గనైజ్ చేశారు. ఎస్, సిమిలర్లీ మనకి ఏంటంటే వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, వాట్ వాజ్ ద థీమ్ అని చెప్పేసి కూడా మనకు అడుగుతూ ఉంటారు. ఏ థీమ్ తోటి మనకి ఈ యొక్క కాన్ఫరెన్స్ ని మనకి కండక్ట్ చేశారు అని చెప్పేసి. థీమ్ వచ్చేసి ఏంటంటే కనుక కేరింగ్ సాయిల్స్ బియాండ్ ఫుడ్ సెక్యూరిటీ క్లైమేట్ చేంజ్, బియాండ్ ఫుడ్ సెక్యూరిటీ, కేరింగ్ సాయిల్స్ బియాండ్ ఫుడ్ సెక్యూరిటీ, క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ అండ్ ఎకోసిస్టమ్ సర్వీసెస్ అని అర్థం. క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ అండ్ ఎకోసిస్టమ్ సర్వీసెస్, క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ అండ్ ఎకోసిస్టమ్ సర్వీసెస్. ఎస్, 2024 గ్లోబల్ సాయిల్స్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది అని అంటే కనుక మనకి న్యూఢిల్లీ ఇండియా ఈస్ ద ఆన్సర్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. ద ఈస్టర్న్ మెరిటైమ్ కారిడార్ which aims to enhance the trade efficiency connects which of the following cities? Visakhapatnam and Tokyo, Cochin and Busan, Mumbai and Rotterdam, Chennai and Vladivostok, Surat and as well as Manila. ఎక్కడ మనకి ఈ యొక్క ఈస్టర్న్ మెరిటైమ్ కారిడార్ అనేటువంటిది మనకైతే కనుక సో రీసెంట్ గా మనకైతే న్యూస్ లోకి వచ్చింది. ఎందుకని అంటే కనుక ఇది మనకి చెన్నై అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా వ్లాడివోస్టాక్ ని మనకైతే కనుక కండక్ట్ చేస్తుందండి. దట్ ఈస్ ఈస్టర్న్ మెరిటైమ్ కారిడార్, EMC అంటాం అనమాట. ఇది మనకి ఎవరెవరిని కనెక్ట్ చేస్తుంది? చెన్నైని, నెక్స్ట్ వచ్చేసి వ్లాడివోస్టాక్ ని మనకు కనెక్ట్ చేస్తుంది. ఆబ్జెక్టివ్ ఏంటంటే కనుక మనకి ఈ మన ఫర్దర్ గా ఇంకా ట్రేడ్ అనేటువంటి దాన్ని మనకి ప్రమోట్ చేయడానికి
సో ట్రేడ్ అనేటువంటి దాన్ని మనకి ఇంకా ఫర్దర్ గా ప్రమోట్ చేయడం గురించి, లైక్ ఫర్ ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఆయిల్, ఫుడ్, మిషనరీ, ఇవంతటిని కూడా ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఈ యొక్క కారిడార్ అయితే కనుక మనకి తీసుకుని వచ్చారు. ఇంతకు ముందు ఏంటంటే ముంబై సెయింట్ పీటర్స్బర్గ్ రూట్ అయితే కనుక యూస్ చేసేవాళ్ళం. సో నౌ దిస్ వాజ్ ద న్యూ రూట్ విచ్ ఇస్ మచ్ మోర్ షార్టర్ రూట్. That is the Eastern Maritime Corridor, which aims to enhance the trade efficiency, connects which of the following cities అంటే మనకి చెన్నై and as well as the Vladivostok is the answer. Clear? So these are the important things that you are expected to know, and I hope you have understood. Let's meet again in the next session. Yes. So the first and foremost current affair manaki, what is the name of the official mascot for the 2024 FISU వరల్డ్ యూనివర్సిటీ ఛాంపియన్షిప్ షూటింగ్ అని చెప్పేసి మనకు అడుగుతున్నారు. జంబో, ట్రంకీ, టస్కర్, ఎలి అండ్ యాజ్ వెల్ యాజ్ గణేష్. సో రీసెంట్ గా మనకి ఏంటంటే కనుక 2024 FISU వరల్డ్ యూనివర్సిటీ ఛాంపియన్షిప్ అయితే మనకి జరిగింది. 2024 FISU వరల్డ్ యూనివర్సిటీ ఛాంపియన్షిప్ షూటింగ్ అయితే కనుక మనకి ఈవెంట్ అయితే కనుక జరిగింది. ఛాంపియన్షిప్ షూటింగ్ 2024. సో ఎస్ 2024 మనకైతే కనుక రీసెంట్ గా కంక్లూడ్ అయ్యిందండి. సో దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ మాస్కాట్ ఏంటి అని చెప్పేసి మనకైతే కనుక అడుగుతారు. అఫీషియల్ మాస్కాట్ వచ్చేసి మనకి ట్రంకీ ఈస్ ద అఫీషియల్ మాస్కాట్ ఫర్ దిస్ పర్టికులర్ సో ఛాంపియన్షిప్. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇది ఎక్కడ జరిగింది అని చెప్పి మనకు అడుగుతూ ఉంటారు. ఇది మనకి ఏంటంటే కనుక డాక్టర్ కర్నీ సింగ్ షూటింగ్ రేంజ్ తుగ్లకాబాద్ లో మనకైతే కనుక జరిగిందండి. సో టుక్ ప్లేస్ అట్ మనకి ఎక్కడ అంటే కనుక డాక్టర్ కర్నీ సింగ్ షూటింగ్ రేంజ్. డాక్టర్ కర్నీ సింగ్ సో దట్ ఈస్ వాట్ ఈస్ ద షూటింగ్ రేంజ్ తుగ్లకాబాద్ లో మనకైతే కనుక జరిగింది. తుగ్లకాబాద్ లో మనకైతే కనుక జరిగిందండి ఈవెంట్. ఓకే, దిస్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. ఎస్ అండి. ద నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి ఏంటి అని అంటే కనుక సో దీన్ని మనకి ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు అని చెప్పేసి మనకైతే అడుగుతారు. ఇంటర్నేషనల్ యూనివర్సిటీ స్పోర్ట్స్ ఫెడరేషన్ వాళ్ళు మనకి దీన్ని ఆర్గనైజ్ అయితే చేయడం జరుగుతుంది. ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్ బై ద ఇంటర్నేషనల్ యూనివర్సిటీ స్పోర్ట్స్ ఫెడరేషన్ వాళ్ళు మనకైతే కనుక ఆర్గనైజ్ చేస్తున్నారు. అండ్ ఇట్ ఈస్ హోస్టెడ్ ఇన్ ఇండియా ఆర్ హోస్టెడ్ బై ఇండియా. ఎస్. సో అలాగే మనకి ప్రెసిడెంట్ వచ్చేసి మనకైతే కనుక అడుగుతారు. హూ ఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ పర్టికులర్ FISU ఛాంపియన్షిప్ అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక సో దీనికి సంబంధించి షూటింగ్ ఛాంపియన్షిప్ కి సంబంధించినటువంటి FISU యొక్క ప్రెసిడెంట్ వచ్చేసి మనకి ఏంటంటే లియాంజ్ ఈడర్ ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ దీస్ థింగ్స్. అండ్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి లాసనే స్విట్జర్లాండ్ లో ఉన్నాయి. Yes, so this was the first important thing. Now coming to the first question, what was the name of official mascot for the 2024 FISU World University Championship Shooting 2024 అని చెప్పేసి అడిగితే కనుక మనకి ట్రంకీ is the answer అండి. Moving on to the next one, by which year has India set the target of achieving the 500 gigawatts of renewable energy from non-fossil sources నుంచి మనకి ఏంటి అని అంటే కనుక 500 gigawatts ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ అయితే కనుక మనం అచీవ్ చేయాలి అని చెప్పేసి మనం అయితే కనుక అనుకుంటున్నాము. ఇది మనం ఎప్పుడు లోపల అచీవ్ చేయాలి అనుకుంటున్నాము. సో ద టార్గెట్ వచ్చేసి మనం తీసుకుంటే కనుక సో అచీవింగ్ 500 gigawatts ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ, 500 gigawatts ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఫ్రమ్ నాన్ ఫాజిల్ సోర్సెస్ నుంచి మనకైతే కనుక వచ్చినటువంటిది ఏమేంటి అని అంటే ఎప్పటి లోపల మనం అచీవ్ చేయాలి అనుకుంటున్నాము అని అంటే కనుక బై ద ఇయర్ 2030. సో 2030 నాటికి మనకి ఏంటంటే కనుక 500 gigawatts ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ అయితే కనుక మనకి అచీవ్ చేయాలి అని చెప్పేసి మనం అనుకుంటున్నామండి. యాజ్ ఆఫ్ నౌ మనం ఎంత గిగావాట్స్ అచీవ్ చేస్తాము అని అంటే కనుక సమ్వేర్ అరౌండ్ 200 gigawatts ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్స్టాల్డ్ కెపాసిటీ అయితే కనుక మనకైతే కనుక ఉంది. రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్స్టాల్డ్ కెపాసిటీ
installed capacity, that is 220 gigawatts of renewable energy installed capacity మనకి. సో సిమిలర్లీ దట్ ఈస్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక, సో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ పంచామృత్ కమిట్మెంట్స్ అని చెప్పేసి ఉన్నాయన్నమాట మనకి. సో ఇట్ అలైన్స్ విత్ ద పంచామృత్ కమిట్మెంట్స్ అంటాం అనమాట. అలయన్స్ విత్ దట్ ఆఫ్ పంచామృత్ కమిట్మెంట్స్ ఇస్ అనదర్ పాయింట్. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి టు అచీవ్ ద నెట్ జీరో ఎమిషన్స్ బై ద ఇయర్ 2070. సో 2070 నాటికి మనకైతే కనుక 2070 నాటికి నెట్ జీరో ఎమిషన్స్ అయితే కనుక అచీవ్ చేయాలి అనేటువంటిది మన యొక్క టార్గెట్. అండ్ అట్ ద సేమ్ టైం ఈ యొక్క 500 గిగావాట్స్ అనేటువంటిది మనము సోలార్ ద్వారా, దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కనుక విండ్ ద్వారా, దెన్ వీ హ్యావ్ హైడ్రో ఎనర్జీ. సో విండ్, నెక్స్ట్ వచ్చేసి హైడ్రో, దెన్ నెక్స్ట్ వచ్చేసి న్యూక్లియర్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ద్వారా మనకి ఏంటి అని అంటే కనుక, న్యూక్లియర్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ద్వారా మనకి ఏంటి అని అంటే కనుక ఈ ఎనర్జీ ఇది అనేటువంటిది మనకి ఇది అవుతుంది అని చెప్పి మనకి చెప్తున్నారు. బై విచ్ ఇయర్ హ్యాస్ ద ఇండియా సెట్ ద టార్గెట్ ఆఫ్ అచీవింగ్ ద 500 gigawatts ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ ఫ్రమ్ దట్ ఆఫ్ నాన్ ఫాజిల్ సోర్సెస్. సో ద ఆన్సర్ వచ్చేసి మనకి 2030 నాటికి మనం అయితే కనుక అచీవ్ చేయాలి అని చెప్పేసి మనం అయితే అనుకుంటున్నామండి. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. Which of the following platforms has recently crossed 3 lakh crore in public procurement so far this financial year? Bharat e-marketplace, government e-marketplace, digital trade hub, national procurement portal, and as well as e-procurement India అని చెప్పేసి మనకైతే కనుక ఉన్నాయి. సో దట్ ఈస్ 3 lakh crore in public procurement మనకి ఎప్పటికి అచీవ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాము అని అంటే కనుక, సో దట్ ఈస్ ద GEM పోర్టల్. సో దట్ ఈస్ GEM పోర్టల్ అంటే గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అని చెప్పేసి మనం పిలుస్తాం అనమాట. గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ పోర్టల్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక, సో ఈ యొక్క GEM పోర్టల్ మనకి అయితే గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అనేటువంటి ప్లాట్ఫామ్ రీసెంట్ గా మనకి 3 lakh crore వర్త్ 3 lakh crore ఇన్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ ట్రాన్సాక్షన్స్ అయితే మనకైతే జరిగాయి. 3 lakh crore ఇన్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ 3 lakh crore ఇన్ ద పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ అయితే కనుక మనకైతే కనుక జరిగింది. ఇంత వర్త్ మనకి వాల్యూ అనేటువంటిది మనకైతే కనుక ప్రొక్యూర్ చేసుకున్నారు అని చెప్పేసి మనకి చెప్తున్నారు. అసలు GEM అనేటువంటిది గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ పేరులోనే ఉంది కదా. అంటే మన యొక్క గవర్నమెంట్ ఆఫీసెస్ కి వీటికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకపోతే ఫర్నిచర్ కానీ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఈ ప్లాట్ఫామ్ నుంచి మనకి ప్రొక్యూర్ చేసుకోవడం జరుగుతుంది. ఈ ప్లాట్ఫామ్ లో మనకి ఏంటంటే MSME సెక్టర్ ఉంటారు, విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ ఉంటారు, వీళ్ళ దగ్గర నుంచి మనకైతే కనుక ప్రొక్యూర్ చేసుకుంటారు. అసలు ఈ GEM పోర్టల్ అనేటువంటిది మనకి ఏంటంటే కనుక దీన్ని 2016లో మనకైతే కనుక లాంచ్ చేశారండి. లాంచ్డ్ ఇన్ ద ఇయర్ 2016 లో మనకి లాంచ్ చేయబడడం జరిగింది. దీని పర్పస్ ఏంటి? ఆన్లైన్ పర్చేజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫర్ ఆల్ ద గవర్నమెంట్ మినిస్ట్రీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డిపార్ట్మెంట్స్. అన్ని కూడా సో దీని నుంచే వాళ్ళు ఆర్డర్స్ అనేటువంటివి ప్లేస్ చేసుకోవాలి. ఎస్, సో దిస్ ఇస్ ద అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి తెలియాల్సినటువంటిది. ప్రపంచ దేశాల్లోనే లార్జెస్ట్ ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫామ్ మనకి ఏంటి అని అంటే కనుక సౌత్ కొరియా వాళ్ళదండి. సౌత్ కొరియాస్ సంథింగ్ కాల్డ్ యాజ్ KONEPS అంటారు. KONEPS ఈ పోర్టల్ మనకి ఏంటంటే కనుక ఇది మనకి ఏంటంటే ఇట్ ఈస్ ద లార్జెస్ట్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫామ్ గ్లోబల్లీ. లార్జెస్ట్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ ప్లాట్ఫామ్ గ్లోబల్లీ, ప్రపంచం మొత్తంలో కూడా మనకి ఏంటంటే కనుక ఇది లార్జెస్ట్ ప్రొక్యూర్మెంట్ పోర్టల్, దట్ ఈస్ KONEPS. ఇది ఎవరిది? మనకి సౌత్ కొరియా వాళ్ళది. సిమిలర్లీ మనకి ఏంటంటే కనుక అవర్ GEM హోల్డ్స్ ద సెకండ్ పొజిషన్. మన గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ సెకండ్ పొజిషన్ లో ఉంది మనకి. అండ్ అలాగే థర్డ్ పొజిషన్ మనకి ఎవరిది అని అంటే కనుక సింగపూర్ వాళ్ళదండి. సో సింగపూర్స్ GE బిజ్ అంటాం. సింగపూర్స్ GE బిజ్ ఇది మనకి థర్డ్ ఇంపార్టెంట్. సో ఓవరాల్ గా ఏ ప్లాట్ఫారం రీసెంట్ గా మనకి ఈ యొక్క 3 lakh crore వర్త్ మనకి అయితే కనుక క్రాస్ అయింది ఇన్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ అని అడుగుతున్నారు. దట్ ఈస్
భారత్ ఈ మార్కెట్ ప్లేస్, గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్, డిజిటల్ ట్రేడ్ హబ్, నేషనల్ ప్రొక్యూర్మెంట్ పోర్టల్, నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రొక్యూర్మెంట్ ఇండియా. సో ద ఆన్సర్ ఈస్ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ ఇస్ ద ఆన్సర్. క్లియర్? లెట్ us మూవ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. Who inaugurated the first ever Bodoland Mahotsav, which celebrated the cultural and linguistic heritage of the Bodoland territorial region అని చెప్పేసి మనకైతే కనుక పిలుస్తున్నారు అనమాట. బోడోలాండ్ మహోత్సవ్ అని చెప్పేసి. సో ద బోడోలాండ్ మహోత్సవ్ అనేటువంటిది బోడోలాండ్ మహోత్సవ్. వెన్ ఐ టాక్ అబౌట్ దిస్ బోడోలాండ్ మహోత్సవ్ ఎస్, ఈ యొక్క బోడోలాండ్ మహోత్సవ్ అనేటువంటిది మనకి ఎవరు ఇనాగరేట్ చేశారండి? ఇనాగరేటెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ. ఎక్కడ ఇనాగరేట్ చేశారు అని అంటే కనుక న్యూఢిల్లీలో మనకి ఇనాగరేట్ చేశారు. సో దట్ ఈస్ ఇనాగరేటెడ్ బై అవర్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు మనకైతే ఇనాగరేట్ చేశారు. ఎక్కడ మనకి అని అంటే కనుక అట్ న్యూఢిల్లీ. సో న్యూఢిల్లీలో మనకైతే కనుక దీన్ని రికగ్నైజ్ చేయడం అయితే జరిగింది. ఇది మనకి ఏంటంటే కనుక ద కల్చరల్ అండ్ లింగ్విస్టిక్ హెరిటేజ్ ఆఫ్ ద అండ్ అదర్ కమ్యూనిటీస్ గురించి మనకైతే కనుక సెలబ్రేట్ చేస్తారనమాట. సో టు సెలబ్రేట్ ద కల్చరల్ అండ్ లింగ్విస్టిక్ హెరిటేజ్. సో టు సెలబ్రేట్ ద కల్చరల్ అండ్ అలాగనే మనకి ఏంటంటే కనుక లింగ్విస్టిక్, టు సెలబ్రేట్ ద కల్చరల్ అండ్ యాజ్ వెల్ యాజ్ linguistic heritage of what? So heritage of Bodos and as well as other communities. Bodos and as well as other communities మనకి ఏంటంటే కనుక ఇది చేపట్టడం జరుగుతుంది. ఇక్కడ మనకైతే కనుక సెలబ్రేట్ చేస్తున్నారు. థీమ్ ఏంటి అని అంటే కనుక పీస్ అండ్ హార్మోనీ ఫర్ ప్రాస్పరస్ భారత్ అనే థీమ్ తో మనకి చేశారండి. వాట్ వాజ్ ద థీమ్? థీమ్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక సో దట్ ఈస్ ద పీస్ అండ్ హార్మోనీ, పీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ హార్మోనీ ఫర్ ద ప్రాస్పరస్ భారత్ అంటాం. ఫర్ ద ప్రాస్పరస్ భారత్. ఎస్, peace and as well as harmony for that of the prosperous Bharat is the theme మనకి. the theme of the first Bodoland Mahotsav. సో బోడోస్ అనేటువంటి వాళ్ళు మనకి ఏంటంటే కనుక ట్రైబల్ కమ్యూనిటీ, పర్టికులర్లీ ఫ్రమ్ దట్ ఆఫ్ ద అస్సాం. హూ ఇనాగరేటెడ్ ద ఫస్ట్ ఎవర్, ఎప్పుడైనా ఫస్ట్ ఎవర్, ఇండియాస్ ఫస్ట్, వరల్డ్స్ ఫస్ట్, అలాంటివి మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఎవర్ బోడోలాండ్ మహోత్సవ్ విచ్ సెలబ్రేటెడ్ ద కల్చరల్ అండ్ లింగ్విస్టిక్ హెరిటేజ్ ఆఫ్ ద బోడోలాండ్ టెరిటోరియల్ రీజియన్ అంటే మనకి సో దట్ ఈస్ ద ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక నరేంద్ర మోదీ రీసెంట్లీ ఇనాగరేటెడ్ దిస్ పర్టికులర్ ఈవెంట్ అండి, ఫెస్టివల్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. Coastal villages of which Indian state have recently been recognized as tsunami ready by UNESCO's Intergovernmental Oceanographic Commission అని చెప్పేసి అడుగుతున్నారు. సో కమింగ్ టు దిస్ క్వశ్చన్ మనకి ఏంటి అని అంటే కనుక ఇంటర్గవర్నమెంటల్ ఓషనోగ్రాఫిక్ కమిషన్. ఎస్ అనిల విల్ టాక్ అట్ ద లాస్ట్ అండి. Yes, is my voice audible అండి? Could you please confirm once? Yes అండి, okay, thank you. So the coastal villages of which Indian state have recently been recognized as tsunami ready by the UNESCO's Intergovernmental Oceanographic Commission అని చెప్పేసి మనకైతే కనుక అడుగుతున్నారు. ఇది మనకి ఏంటంటే రీసెంట్ గా కొన్ని విలేజెస్ ని ఆఫ్ దిస్ పర్టికులర్ స్టేట్ ని సునామీ రెడీగా మనకైతే కనుక డిక్లేర్ చేశారనమాట. ఎస్, మనకి ఏంటంటే కనుక రీసెంట్ గా ఏ పర్టికులర్ స్టేట్ కి సంబంధించి అంటే కనుక ఒడిస్సాకి సంబంధించి అరౌండ్ 24 విలేజెస్ మనకి, ఒడిస్సాకి సంబంధించి అరౌండ్ 24 కోస్టల్ విలేజెస్ ఆఫ్ ఒడిస్సా, 24 కోస్టల్ విలేజెస్ ఆఫ్ ఒడిస్సా మనకి ఏంటంటే కనుక రీసెంట్ గా వీటిల్ని సునామీ రెడీగా మనకైతే కనుక డిక్లేర్ చేయబడడం అయితే జరిగింది. సునామీ రెడీ, దే హ్యావ్ బీన్ డిక్లేర్డ్ యాజ్ దట్ ఆఫ్ ద సునామీ రెడీ అని చెప్పి డిక్లేర్ చేశారు. బై హూమ్? బై ద యునెస్కోస్ ఎవరండి? ఐఓసి అంటారు, అంటే ఇంటర్ గవర్నమెంటల్ ఓషనోగ్రాఫిక్ కమిషన్ అని అర్థం. ఇంటర్ గవర్నమెంటల్ ఓషనోగ్రాఫిక్ కమిషన్ వాళ్ళు మనకైతే కనుక దీన్ని రీసెంట్ గా డిక్లేర్ చేయబడడం అయితే కనుక జరిగింది, ఈ విలేజెస్ ని సునామీ రెడీగా.
అంటే ఈ యొక్క విలేజెస్ అన్ని కూడా, కోస్టల్ విలేజెస్ అన్ని కూడా కంప్లీట్లీ డిజాస్టర్ ప్రిపేర్డ్ అయి ఉన్నటువంటి ఈ విలేజెస్ అన్నమాట మనకి. క్లియర్? అసలు యునెస్కో అనేటువంటి ఆర్గనైజేషన్ ఎప్పుడు ఫార్మ్ అయింది అనేటువంటిది మనకు అడుగుతూ ఉంటారు. సో యునెస్కో అనేటువంటి బాడీ మనం చూసుకుంటే కనుక ఇది 1945 లో మనకైతే కనుక ఎస్టాబ్లిష్ అయిందండి. ఫార్మ్డ్ ఇన్ ద ఇయర్ 1945. 1945 లో మనకైతే కనుక ఫార్మ్ అయింది. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి ప్యారిస్, ఫ్రాన్స్ లో ఉన్నాయి. మనకి హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ప్యారిస్, ఫ్రాన్స్ వచ్చేసి మనకి హెడ్ క్వార్టర్స్. దెన్ నెక్స్ట్ వచ్చేసి డైరెక్టర్ జనరల్ వచ్చేసి ఆడ్రీ అజులే. AUDR by Audrey Azoulay is basically the headquarters of the యునెస్కోకి సంబంధించి మనకి. అండ్ మెంబర్ కంట్రీస్ వచ్చేసి దీంట్లో మనకి 193 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. ఇండియా కూడా మనకి వన్ ఆఫ్ ద మెంబరే అండి. 193 మెంబర్ కంట్రీస్ ఆర్ దేర్. సిమిలర్లీ మనకి అనదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే యునెస్కో వాళ్ళు రీసెంట్ గా మనకి కోజికోడ్ కేరళని కోజికోడ్ కేరళని మనకి ఏంటంటే కనుక సో సిటీ ఆఫ్ లిటరేచర్ గా మనకైతే కనుక డిక్లేర్ చేయబడటం జరిగింది. సో దే హ్యావ్ బీన్ డిక్లేర్డ్ యాజ్ ద యునెస్కోస్ యునెస్కోస్ సిటీ ఆఫ్ లిటరేచర్ గా మనకి చేయబడ్డం అయితే కనుక జరిగింది. సో దట్ ఈస్ ఇన్ ద లేటెస్ట్ క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్, అండర్ ద క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్. సో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ అండర్ లో మనకి ఏంటంటే కనుక కోజికోడ్ కేరళ రీసెంట్ గా మనకి యునెస్కోస్ సిటీ ఆఫ్ లిటరేచర్ గా కూడా మనకి డిక్లేర్ చేశారు. Now, coastal villages of which Indian state have recently been recognized as tsunami ready by the UNESCO's Intergovernmental Oceanographic Commission? అంటే the answer వచ్చేసి మనకి Odisha is the answer అండి. Clear? Moving on to the next one. In which Indian state is the Ramappa Temple, a UNESCO World Heritage Site, located? కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు అండ్ యాజ్ వెల్ యాజ్ ద మహారాష్ట్ర. ఈ యొక్క రామప్ప టెంపుల్ ఎక్కడుంది అని చెప్పేసి మనకైతే కనుక అడుగుతున్నారు. రామప్ప టెంపుల్ అనేటువంటిది మనకి ములుగు డిస్ట్రిక్ట్ తెలంగాణలో ఉందండి. రామప్ప టెంపుల్ వాట్ డస్ దిస్ రామప్ప టెంపుల్ మీన్? రామప్ప టెంపుల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ రుద్రేశ్వర టెంపుల్ అని కూడా మనం అయితే కనుక పిలుస్తాం దీన్ని. రుద్రేశ్వర. సో రుద్రేశ్వర టెంపుల్ అని కూడా మనకి పిలుస్తారు. ఎక్కడుంది అని అంటే కనుక ఇట్ వాజ్ లొకేటెడ్ ఇన్ ద ములుగు డిస్ట్రిక్ట్ తెలంగాణ. ఎస్, ములుగు డిస్ట్రిక్ట్ తెలంగాణలో మనకైతే కనుక ఉందండి ఇది రామప్ప టెంపుల్, విచ్ ఇస్ ఏ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ యాజ్ వెల్. అండ్ దెన్ సో దీన్ని మనకి కాకతీయ డైనాసిటీ వాళ్ళు అయితే కనుక ఇది చేశారు. సో 2021లో మనకి దీన్ని ఏంటంటే కనుక వరల్డ్ హెరిటేజ్ సైట్ గా డిక్లేర్ చేయబడడం అయితే జరిగింది. In 2021 it has been declared as the వరల్డ్ హెరిటేజ్ సైట్ గా మనకైతే కనుక డిక్లేర్ చేశారు. సో రీసెంట్ గా మనకి ఎందుకు న్యూస్ లో ఉంది అని అంటే కనుక సో దట్ ఈస్ మనకి యూనియన్ గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే కనుక లోన్స్ అయితే కనుక అప్రూవ్ చేశారండి. సో టు డెవలప్ ద సంథింగ్ కాల్డ్ as రామప్ప రీజియన్ సస్టైనబుల్ టూరిజం సర్క్యూట్. రామప్ప రీజియన్ సస్టైనబుల్ టూరిజం సర్క్యూట్ ని డెవలప్ చేయడం గురించి. సో రీజియన్ సస్టైనబుల్ టూరిజం సర్క్యూట్ ని మనకైతే కనుక డెవలప్ చేయడం గురించి రీసెంట్ గా తీసుకుని రావడం జరిగింది. Now, in which Indian state is the Ramappa Temple, a UNESCO World Heritage Site, located అని చెప్పేసి అంటున్నారు. సో దాని మనకి ఆన్సర్ వచ్చేసి మనకి తెలంగాణ ఇస్ ద ఆన్సర్. Moving on to the next one. Under the recently launched Mobility Arrangement for Talented Early Professionals scheme, MATES scheme అంటారు, which country has partnered with India to facilitate skilled migration for young professionals in the fields like AI, fintech and as well as engineering? UK, Japan, Australia, France and as well as the South Korea. సో మేట్స్ అనేటువంటి స్కీమ్ మనకి ఏంటంటే కనుక ఎవరెవరి మధ్య మేట్స్ స్కీమ్, MATES మేట్స్ స్కీమ్. సో మేట్స్ అంటే అర్థం ఏంటి? మొబిలిటీ అరేంజ్మెంట్ ఫర్ టాలెంటెడ్ ఎర్లీ ప్రొఫెషనల్స్ స్కీమ్. మొబిలిటీ అరేంజ్మెంట్ ఫర్ టాలెంటెడ్ ఎర్లీ ప్రొఫెషనల్స్ స్కీమ్ అంటారు. ఎర్లీ ప్రొఫెషనల్స్ స్కీమ్ అని చెప్పేసి మనకైతే కనుక పిలుస్తారు. దాన్నే మనకి ఏంటి అని అంటే కనుక మేట్స్ స్కీమ్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఈ మేట్స్ స్కీమ్ అనేటువంటిది ఏంటంటే కనుక ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్
It is part of the mobility, migration and mobility partnership. It is part of the migration and as well as mobility partnership. And mobility Migration and as well as mobility partnership arrangement. Partnership arrangement, that is called as MMPA. Yes, that is, it is part of the migration and as well as mobility partnership arrangement, MMPA అని చెప్పేసి మనకి ఎవరెవరి మధ్య సైన్ చేసుకున్నారు అని అంటే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఆస్ట్రేలియా మధ్యన. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఆస్ట్రేలియా మధ్యన మనకి ఏంటంటే కనుక మైగ్రేషన్ అండ్ మొబిలిటీ పార్ట్నర్షిప్ అరేంజ్మెంట్ అని చెప్పేసి మనకైతే సైన్ చేసుకోవడం జరిగింది. దీంట్లో మనకి ఏంటంటే కనుక మేట్స్ స్కీమ్ అనేటువంటిది వన్ ఆఫ్ ద పార్ట్ అండి. దట్ ఈస్ నోన్ యాజ్ మొబిలిటీ అరేంజ్మెంట్ ఫర్ టాలెంటెడ్ ఎర్లీ ప్రొఫెషనల్స్ స్కీమ్ అని చెప్పేసి అర్థం. ఇది మనకి ఏంటంటే మన యొక్క ఇండియన్ గ్రాడ్యుయేట్స్ లేదా ఎర్లీ కెరియర్ ప్రొఫెషనల్స్, అంటే అప్పుడే గ్రాడ్యుయేషన్ అయ్యి విత్ ఇన్ 2 years అయినటువంటి వాళ్ళు, దే కెన్ గో అండ్ లివ్ అండ్ వర్క్ ఇన్ ఆస్ట్రేలియా. సో దిస్ ఇస్ వాట్ ఈస్ ద ఐడియా అబౌట్ ఆల్ దీస్ పర్టికులర్ థింగ్. అండ్ అలాగనే మనకి ఏంటంటే కనుక ఏ సెక్టార్స్ లో రెన్యూవబుల్ ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అగ్రికల్చరల్ టెక్నాలజీ, మైనింగ్, వీటికి సంబంధించినటువంటి ఏరియాస్ లో. So, under the recently launched Mobility Arrangement for Talented Mates scheme, which country has partnered with India to facilitate the skilled migration for young professionals in the fields like AI, fintech, and engineering అని చెప్పేసి అడుగుతున్నారు. సో ద ఆన్సర్ వచ్చేసి మనకి ఆస్ట్రేలియా ఇస్ ద ఆన్సర్ అండి మనకి. మూవింగ్ ఫార్వర్డ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. The first edition of Sagar Manthan, the Great Oceans Dialogue, South Asia's largest maritime thought leadership forum. It was hosted by Ministry of Port, Shipping and Waterways in collaboration with which of the following organizations అని అడుగుతున్నారు. నేషనల్ మెరిటైమ్ ఫౌండేషన్, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్, ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్, నీతి ఆయోగ్, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. దట్ ఈస్ వాట్ ఈస్ ద క్వశ్చన్. సో దీనికి సంబంధించి మనకి ఏంటంటే సంథింగ్ కాల్డ్ యాజ్ సాగర్ మంథన్ ద గ్రేట్ ఓషన్స్ డైలాగ్ అని చెప్పేసి మనకి రీసెంట్ గా కన్క్లూడ్ చేయబడడం జరిగింది. సాగర్ మంథన్ ద గ్రేట్ ఓషన్స్ డైలాగ్ అని చెప్పేసి మనకైతే కనుక రీసెంట్ గా మనకైతే జరిగిందండి. సాగర మంథన్ ద గ్రేట్ ఓషన్స్ డైలాగ్ అని చెప్పేసి అయితే జరిగింది. ఇది మనకి ఏంటంటే కనుక ఇట్ ఈస్ ఏ మేరీటైమ్ ఫారం రీసెంట్ గా ఎక్కడ జరిగింది అని అంటే కనుక ఇట్ వాజ్ హెల్డ్ రీసెంట్లీ ఇన్ న్యూఢిల్లీలో మనకైతే కనుక జరిగిందండి ఈ యొక్క ఫారం వచ్చేసి మనకి. సో దట్ ఈస్ సాగర్ మంథన్ ద గ్రేట్ ఓషన్స్ డైలాగ్ అనేటువంటిది మనకి ఏంటంటే కనుక ఇట్ ఈస్ ఎ మెరిటైమ్ ఫారం అండ్ దట్ వాస్ హెల్డ్ ఇన్ దట్ ఆఫ్ ద న్యూఢిల్లీ. ఈ ఈవెంట్ మనకి ఎవరు ఆర్గనైజ్ చేశారని అడుగుతారు. మినిస్ట్రీ ఆఫ్ ద పోర్ట్స్, షిప్పింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ వాటర్వేస్. మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ వాటర్వేస్ ఇన్ కొలాబరేషన్ విత్ దట్ ఆఫ్ ORF, ఒబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్. ORF తోటి మనకి ఏంటంటే కనుక అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ వాళ్ళతోటి మనకైతే చేయడం అయితే జరిగిందండి. అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ORF వాళ్ళతోటి మనకైతే చేయడం జరిగింది. అండ్ ఇట్ ఈస్ ద సౌత్ ఏషియాస్ లార్జెస్ట్ మెరిటైమ్ థాట్ లీడర్షిప్ ఫోరం. ఇట్ ఈస్ ద సౌత్ ఏషియాస్ లార్జెస్ట్ మెరిటైమ్ ఫోరం అన్నమాట ఇది. అంటే మెరిటైమ్ సెక్టార్ కి సంబంధించి మెరిటైమ్ ఫోరం కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఫోరం అయితే జరిగింది. దాని పేరే సాగర మంథన్ ద గ్రేట్ ఓషన్స్ డైలాగ్. ఎక్కడ జరిగిందండి ఇది? న్యూఢిల్లీలో జరిగింది. ఎవరు ఆర్గనైజ్ చేశారు దీన్ని? మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్ అండ్ అలాగే ఇన్ కొలాబరేషన్ విత్ దట్ ఆఫ్ ద ORF, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ వాళ్ళు మనకైతే కనుక ఆర్గనైజ్ చేయబడడం అయితే జరిగింది. క్లియర్? నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్. India's Defense Research and Development Organization successfully conducted the flight test of its first long-range hypersonic missile on November 17, 2024, off the coast of Odisha. The missile, developed indigenously, is capable of carrying multiple payloads. What is the approximate range of this newly tested hypersonic missile? More than 500 kilometers, more than 1,000 kilometers, more than 1,500 kilometers, more than 2,000 and more than 2,500 kilometers. హైపర్సోనిక్ మిసైల్ అయితే కనుక రీసెంట్ గా మనకైతే కనుక టెస్ట్ చేయబడడం జరిగింది. దానికి సంబంధించి మనకైతే అడుగుతున్నారండి. అయితే దీన్ని మనకి ఎవరు డెవలప్ చేశారు అని అంటే కనుక ఇండిజీనియస్ గా ఇట్ వాస్ డెవలప్డ్ బై దట్ ఆఫ్ ద DRDO, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు మనకైతే కనుక దీన్ని రీసెంట్ గా డెవలప్ చేయబడడం జరిగింది. అండ్ ఇది మనకి కోర్ రీసెర్చ్ అంతా కూడా మనకి ఎక్కడ జరిగింది అంటే కనుక లైక్ APJ అబ్దుల్ కలాం మిసైల్ కాంప్లెక్స్ ఉంది మనకి హైదరాబాద్ లో, అక్కడైతే కనుక జరిగింది.
ఎక్కడి నుంచి లాంచ్ చేశారు దీన్ని? ఇట్ వాజ్ launched from the Abdul Kalam Island. So took off the coast of Odisha. APJ Abdul Kalam Island, ఒడిస్సా. అబ్దుల్ కలాం ఐలాండ్ ఒడిస్సాలో మనకైతే కనుక ఈ ఈవెంట్ అయితే కనుక జరిగిందండి. ఇది మనకి ఏంటంటే కనుక స్ట్రైకింగ్ ద టార్గెట్స్ ఓవర్ ఈవెన్ మోర్ దాన్ 1500 కిలోమీటర్స్ దాటి ఉన్నటువంటి టార్గెట్స్ ని కూడా మనకైతే కనుక ఇది స్ట్రైక్ చేయగలదు. స్ట్రైకింగ్ ఓవర్ మోర్ దాన్ 1500 కిలోమీటర్స్ మనకి ఏంటి అంటే కనుక స్ట్రైక్ చేయగలదు. జస్ట్ ఏ మినిట్ అండి. Yes, let's continue. సో ఇక్కడ స్ట్రైక్ రేంజ్ వచ్చేసి మనకి ఏంటంటే మోర్ దాన్ 1500 కిలోమీటర్స్ ఏవే, అండ్ ఇది మనకి డిఫరెంట్ పేలోడ్స్ అయితే కనుక క్యారీ చేయగలదు అనమాట. సో హైపర్సోనిక్ మిసైల్ అంటే అర్థం ఏంటంటే ఇది మ్యాక్ 5 స్పీడ్ తోటి మనకైతే కనుక ట్రావెల్ చేయగలదండి. సో ట్రావెల్స్ ఎట్ మ్యాక్ 5 స్పీడ్ ఆర్ హయ్యర్. Yes. India's DRDO successfully conducted the flight test of its first long-range hypersonic missile off the coast of Odisha. The missile developed is capable of carrying multiple payloads. What is the approximate range of this? Ante more than 1500 kilometers is the answer. At the 92nd General Assembly held in Glasgow, Scotland, from November 4 to 2024, Brazilian Federal Police Commissioner Valdeci Urquiza was elected as the new Secretary General of which international organization? UNODC, next వచ్చేసి Interpol, Financial Action Task Force, International Court of Justice, అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్. సో రీసెంట్ గా ఈ యొక్క వాల్డెకి ఉర్కుజా అని చెప్పేసి మనకి దేనికి మనకి హెడ్ గా అపాయింట్ అయ్యారు అని చెప్పేసి మనకి అయితే కనుక అడుగుతారండి సెక్రటరీ జనరల్ కానీ. సో దట్ ఈస్ వాల్డెకి ఉర్కుజా. ఈ యొక్క వాల్డెకి ఉర్కుజా మనకి ఏంటి అని అంటే కనుక బికేమ్ ద సెక్రటరీ జనరల్ ఆఫ్ ఇంటర్పాల్, ఇంటర్నేషనల్ పోలీస్ ఆర్గనైజేషన్. ఇంటర్పాల్ కి మనకి ఏంటంటే కనుక సెక్రటరీ జనరల్ గా రీసెంట్ గా మనకైతే కనుక సో ఎలక్ట్ అయితే కనుక అవ్వబడడం జరిగిందండి. ఎక్కడ జరిగింది ఈ యొక్క ఎలక్షన్ అంటే కనుక అట్ 92nd జనరల్ అసెంబ్లీ ఇన్ గ్లాస్గో. 92nd జనరల్ అసెంబ్లీ అట్ గ్లాస్గోలో మనకి ఈ యొక్క ఎలక్షన్ అయితే కనుక జరిగింది. గ్లాస్గో అట్ 92nd జనరల్ అసెంబ్లీ అట్ గ్లాస్గోలో మనకి ఇది అయితే కనుక జరిగింది. దెన్ నెక్స్ట్ వచ్చేసి మన యొక్క ఇండియాస్ రిప్రజెంటేషన్ మనకి తీసుకుంటే మన యొక్క సిబిఐ ఈజ్ రిప్రజెంటెడ్ దేర్ అండి. మన యొక్క ఇండియాని మనకైతే కనుక రిప్రజెంట్ చేస్తూ సో సిబిఐ రిప్రజెంట్స్ ఇండియా ఇన్ ఇంటర్పాల్, రిప్రజెంట్స్ ఇండియా ఇన్ ఇంటర్పాల్ లో మనకైతే కనుక మనల్ని సో సిబిఐ అయితే రిప్రజెంట్ చేస్తుంది. ఇంటర్పాల్ అనేటువంటి ఆర్గనైజేషన్ గురించి మనకు ఒక 2-3 పాయింట్స్ తెలియాలి అని అంటే అసలు ఇంటర్పాల్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయని అడుగుతూ ఉంటారు. లయన్ ఫ్రాన్స్ లో ఉన్నాయండి వీటి హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి. అండ్ అలాగనే దీన్ని మనకి 1923లో ఇట్ వాస్ ఫౌండెడ్ ఇన్ ద ఇయర్ 1923లో మనకైతే కనుక ఫౌండ్ చేశారు. ఇది మనకి ఏం చేస్తుంది, ఇంటర్నేషనల్ పోలీస్ కోఆపరేషన్ ని మనకి ఫెసిలిటేట్ చేస్తుంది. ఇంటర్నేషనల్ పోలీస్ కోఆపరేషన్ ని మనకి అయితే కనుక ఫెసిలిటేట్ చేసేటువంటి బాడీ ఇది.
at the 92nd General Assembly and held in Glasgow, Scotland. So that is Brazilian Federal Police Commissioner Valdeki Urquiza was elected as new Secretary General of which international organization, succeeding Jurgenstock. So that is Interpol is the answer. International Criminal Police Organization is the answer.